నిరుద్యోగుల ఆందోళనతో హైదరాబాద్ దద్దరిల్లింది. టీజీపీఎస్సీ ముట్టడికి వచ్చిన నిరుద్యోగులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. పోలీసుల యాక్షన్తో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. పోలీసుల తీరుపై నిరుద్యోగులు మండిపడ్డారు. కొట్టవద్దంటూ పోలీసుల కాళ్లు మొక్కారు. టీజీపీఎస్సీ ముట్టడి, పోలీసుల అరెస్టులు, నిరుద్యోగ సంఘాల రియాక్షన్స్ పై ఇవాల్టి డిబేట్లో మనం చర్చించబోతున్నాం. నాతో పాటు డిబేట్లో పాల్పంచుకుంటున్నారు బీజేవైఎం సెక్రటరీ అనితారెడ్డి గారు, అలాగే విశ్లేషకులు నర్రా విజయ్ కుమార్ గారు. మరి కాసేపట్లోనే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ప్యానలిస్టులు కూడా మనతో పాటు యాడ్ అవుతారు. ఇద్దరికీ నమస్కారం. ముందుగా విజయ్ గారు, మీతోనే స్టార్ట్ చేస్తున్నా. జరుగుతున్న పరిణామాలు, ఈ 2-3 రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తున్నారు. తీవ్రంగా మొత్తం నిరుద్యోగులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అది ఇవాళ కొంత ఉగ్ర రూపం దాల్చినట్టే కనిపించింది. వారు టీజీపీఎస్సీ ముట్టడికి పిలుపునిచ్చారు. దీన్ని ఎట్లయినా ఆపాలని ప్రభుత్వం కూడా సాయశక్తిలో ఎక్కడెక్కడ అరెస్టులు చేస్తూనే ఉంది. అయినా ప్రతిఘటించి మరీ వచ్చారు విద్యార్థులంతా. వారి మీద కొంతమంది పోలీసులు చేయి చేసుకున్న సిచ్యువేషన్ కూడా మనం చూసాం కదా. ఏం జరుగుతుంది తెలంగాణలో? తెలంగాణలో ఇదే అండి. ప్రధానంగా అధికారంలోకి రావటానికి కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు ఇష్టం ఉన్నట్టు మాటలు చెప్పి సంవత్సరానికి డిసెంబర్ నాటికి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి మొత్తం లేని హామీలన్నీ ఇచ్చి విఫలమవడంతో వచ్చినటువంటి సమస్య ఇది. లేకపోతే ఎందుకు వస్తుంది ఈ సమస్య? ఇప్పుడు డిసెంబర్ వరకు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామంటే ఈ పాటికి అంటే 7 నెలల్లో ఇవాళకి అన్నిటి నోటిఫికేషన్లు వచ్చి ఉండాల్సినటువంటి అవసరం ఉండే. ఒక్క నోటిఫికేషన్ ఎక్కువగా మళ్ళా ఇచ్చినటువంటి గ్రూప్ 1 కి సంబంధించినటువంటిది 1:50 100 పిలవంటే 50 పిలుస్తామని చెప్పడము. అదే విధంగా గ్రూప్ 2 పోస్టులు పెంచక, గ్రూప్ 3 పోస్టులు పెంచక నిరుద్యోగులకు సంబంధించినటువంటి అన్ని సమస్యలు ఫేస్ చేస్తున్నటువంటిది కనిపిస్తుంది. ఏ ఒక్కటి కూడా వచ్చి 7 నెలలు అవుతున్నా నిరుద్యోగులకు అంతకుముందు చెప్పినటువంటి రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు అశోక్ నగర్ పోయి చెప్పినటువంటి మాటలు ఇలాంటివి కూడా ఇంప్లిమెంటేషన్ చేయలేనటువంటి సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోయినట్టు కనిపిస్తుంది. అందుకే ఈ నిరసన చేస్తుంటే మొన్నటి వరకు ఆ ప్రభుత్వం మీద ఉన్నట్టు మేము కంచెలు తీసేసినాం అని చెప్పి మొత్తం కంచెలు అసలు టీజీపీఎస్సీ దగ్గర ఎట్లా పెట్టారో ఈ రోజు కనిపిస్తుంది కదండి. ఒక్కొక్క వాల్స్ పెట్టినట్టే అవన్నీ ఎవరు వెళ్లకుండా పెట్టినటువంటి వాల్స్ లాగా ఆ రకంగా కనిపిస్తే ఆడ కనిపిస్తాడు ఒక యూత్, ఎవరు కనిపించినా ఆడ అరెస్ట్ చేయడం. జర్నలిస్ట్, అక్కడ ఉన్నటువంటి ఒక ప్రధాన ఛానల్ కు సంబంధించినటువంటి జర్నలిస్ట్ సంబంధించినటువంటి ప్రతినిధిని కూడా యూతే అనుకోని వాళ్ళని కూడా బలవంతంగా ఎక్కిస్తారు. అప్పుడు మళ్ళీ ఐడి కార్డు తీసి చూపిస్తే వదిలేసినటువంటి సిచ్యువేషన్. ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ రావడం 7 నెలల కాలంలోనే వీళ్ళు ఏంటంటే చెప్పని మాటలు ఇష్టం ఉన్నట్టు నోటికి ఏదేస్తా చెప్పి మేనిఫెస్టోలో పెట్టేసి కొండకెంటికే కట్టిరు. ఆ కొండ మీద పడుతుంటే ఏం చేయాలో తెలియక వదిలేసి ఉరుకుతున్నట్టు కనిపిస్తుంది. ఆ రకమైనటువంటి సిచ్యువేషన్ తెలంగాణలో ఉంది. మొత్తం గ్రామీణ ప్రాంతాల నుంచి జిల్లాల్లో అరెస్టులు, ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు, బయటకు వెళ్తే అరెస్టులు, మెట్రో స్టేషన్ లో ఇద్దరు కనిపించిన వాళ్ళని డౌట్ వస్తే వాళ్ళని తీసేసుకోపోవడం, అరెస్ట్ చేసినటువంటి పోలీస్ స్టేషన్ లో ఎవరైనా పరామర్శిస్తానికి పోతే వాళ్ళని తోసేసుడు. విజయ్ కుమార్ గారు, అసలు నిరుద్యోగులు అడుగుతున్నటువంటి డిమాండ్ లో అంత ప్రభుత్వానికి చిక్కుముడిగా ఉన్నవి, అసలు నెరవేర్చలేనివి, లేదంటే ప్రభుత్వం స్కిప్ చేయాల్సినటువంటి అంత పెద్ద సమస్యలు ఏమున్నాయి? అసలు ఏం చేయలేకండి. ఎందుకంటే వాస్తవానికి కూడా ఏంది, 2 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయంటే అది చూపించాల్సినటువంటి అవసరం ఉన్నాయి. చెప్పారు వీళ్ళు జాబ్ క్యాలెండర్, వీళ్ళు అన్ని దినపత్రికల్లో ఎలక్షన్ లో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి, అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అన్ని ప్రధాన హిందూ, ఈనాడు, దేశంలో ఉన్న నేషనల్ పేపర్లు, రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రధాన పత్రికల్లో ఫస్ట్ పేజీ ఫుల్ యాడ్ విత్ సంతకం పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సిఎల్పి నాయకుడిగా బట్టి విక్రమార్క సంతకం లేదు కానీ పేరుంది, రేవంత్ రెడ్డి గారిది సంతకం ఉన్నది. ఆ సంతకంతో కూడినటువంటి యాడ్ ఏ రోజు ఏ జాబ్ క్యాలెండర్ వేస్తే, ఏ రోజు ఏం పోస్టులు వేస్తాం, వీళ్ళే టీజీపీఎస్సీ అయినట్టు మొత్తం డేట్ల వారిగా వేశారు. అది ఇంప్లిమెంటేషన్ చేస్తే అయిపోయి అన్ని తెలియదా? ఏమైనా సమస్యలు ఉన్నాయి? ఏం సమస్యలు? గవర్నమెంట్ కు ఉద్యోగాలు భర్తీ చేయడానికి ఏం సమస్యలు ఉంటాయండి? సమస్యలు ఏదైనా ఉన్నా జోన్లు వాటికి సంబంధించి అన్ని కూడా ముందే అయిపోయినాయి. జోన్లకు సంబంధించినటువంటి సమస్య ఉండేది, అది అంత ముందు ఉన్నటువంటి ప్రభుత్వం క్లియర్ చేసినటువంటిది. ఏ జోన్ లోకల్ రిజర్వేషన్స్ కూడా అంతకు ముందే అయిపోయినటువంటిది. వీళ్ళు ఖాళీ నోటిఫికేషన్ ఇవ్వాలి. ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలే. వచ్చిన దగ్గర నుంచి గ్రూప్ 1 ఏదో ఇచ్చినారు కానీ అవి కొన్ని పోస్టులు పెంచి ఇచ్చినటువంటిది, అది కూడా ఇప్పుడు ప్రిలిమ్స్ అయిపోయింది. మెయిన్స్ సంబంధించినటువంటి గొడవ నడుస్తుంది. అందుకే నిరుద్యోగులను రెచ్చగొట్టారు. ఎలక్షన్స్ ముందు ఏం చేశారు? రెచ్చగొట్టినట్టుగా అనిపించింది, అయిపోయింది, అధికారం వచ్చింది,
లేకపోతే ఒక ముఖ్యమంత్రి ఇంత ఎత్తున జరుగుతుంటే మొత్తం ఈ రాజకీయాలే నడుస్తున్నాయి కదండి. రాజకీయాలకు ఢిల్లీకి ఇంత టైం ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి నిరుద్యోగులది ఎంత టైం అండి? కొంచెం టైం మీరు రాజకీయాలు చేస్తే చేసుకోండి ఏదైనా, కానీ ఈ సమస్య పరిష్కరించి దీనికి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసి నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఉద్యోగాలు వచ్చినట్లయితే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఉద్యోగాలు కల్పిస్తే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. మీరు రాజకీయాలు చేస్తే ఆ రాజకీయాలు చేసే విషయాన్ని రాజకీయ పార్టీలు తెలుస్తాయి, ప్రజలు తెలుస్తారు. అది తర్వాత విషయం. మీరు నిరుద్యోగులకు ఇచ్చినటువంటి మాట, రాహుల్ గాంధీ గారు కూడా ఇచ్చినటువంటి మాట, ఏ మాట ప్రకారం కూడా ఇంప్లిమెంటేషన్ అయితే లేదు. ఓకే విజయ్ కుమార్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. మనం అన్ని కూడా డిస్కస్ చేద్దాం. బీజేవైఎం సెక్రటరీ అనితారెడ్డి గారు మనతో ఉన్నారు. అనితారెడ్డి గారు నమస్తే. అనితారెడ్డి గారు మీ ఆడియో మ్యూట్ లో ఉంది, ఒకసారి అన్మ్యూట్ చేయాలి ప్లీజ్. నమస్తే అండి. అనితారెడ్డి గారు మీ కామెంట్ ఏంటి? రేవంత్ రెడ్డి సర్కార్, తెలంగాణ సర్కార్ నిరుద్యోగుల పట్ల అనుసరిస్తున్నటువంటి వైఖరిని మీరు ఏ రకంగా చూస్తున్నారు? ఇదే రేవంత్ రెడ్డి గారు మన ఎలక్షన్స్ కు ముందు నేను ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చాను, నేను నిరుద్యోగుల పట్ల అండగా ఉన్నాను, నేను నిరుద్యోగుల కోసం కొట్లాటలు చేశానన్న రేవంత్ రెడ్డి గారు ఈ రోజు గత 15-20 రోజుల నుంచి కొన్ని వందల వేల మంది రోడ్ల మీద పడి మా బాధలు ఉన్నాయి, మా కష్టాలు ఉన్నాయి, మేము ఒక విన్నపం ఇస్తాము అని టీఎస్పీఎస్ దగ్గరకు పోయి ఇద్దామంటే కూడా అసలు వాళ్ళు ఒక్క అడుగు వేసే క్రమంలో కూడా ఎక్కడికక్కడ కంచెలు పెట్టేసి ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. జేఏసీ నాయకులనే కానివ్వండి, విద్యార్థి సంఘాలనే కానివ్వండి, మా బీజేపీ కార్యకర్తలను కూడా కానివ్వండి, అసలు ఒక్క అడుగు కూడా బయట పెట్టారు. నిన్న మేము ఈ రోజు మేము ఒక చిన్న అప్లికేషన్ ఇద్దామని ఒక పిలుపునిచ్చామో లేదండి, మొత్తం హౌస్ అరెస్ట్ చేశారు. ఎక్కడ రాష్ట్ర నాయకులను కానివ్వండి, జిల్లా నాయకులను కానివ్వండి, మండల నాయకులను కానివ్వండి. ఇది ఎక్కడి పరిస్థితి అండి. అక్కడేమో రాహుల్ గాంధీ గారు హిందువులంటే హింసా దేశం ఉన్న వ్యక్తి, మరి అదే రాహుల్ గాంధీ గారు తెలంగాణకు వచ్చి ఓట్లు అడుక్కోలేదా అండి? అదే రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్ లో చెట్టు కింద కూర్చొని మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పలేదండి? మరి ఇదే రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, మరి ఇక్కడ పరిపాలన చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఇప్పటికే నిరుద్యోగులకు ఏమి వెనుకబెట్టారు? మెగా డిఎస్సి అన్నారు, 11,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇస్తాడా? మీరు 25,000 ఉద్యోగాలకి. గ్రూప్ 1 అన్నాడు, గ్రూప్ 2 అన్నాడు. గ్రూప్ 1 ఉద్యోగాల్లో 1:100 నిష్పత్తిలో ప్రతిపాదన తీసుకొస్తా అన్నాడు. ఇంతవరకు దాని సంగతే తెలిసలేదు. ఇప్పుడు మళ్ళీ నిన్న గ్రూప్ 1 లో 1-50% ప్రతిపాదన చేస్తాము అంటున్నారు. అంటే విద్యార్థుల జీవితాలతో మీరు విద్యార్థుల మానవహోమం చేద్దాం అనుకుంటున్నారా? అప్పుడెప్పుడో బయట వచ్చి ఇక్కడ బాంబులు పెట్టి భయభ్రాంతులకు గురి చేసి 104 సెక్షన్ విధిస్తుంటే ఇప్పుడు అదే చీకటి రోజులు, అదే ఎమర్జెన్సీ దినం జరుపుకుంటున్నామండి. ఎక్కడికక్కడ దాదాపుగా 3,000 నుంచి 5,000 మందిని నిరుద్యోగులు ఈరోజు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడం జరిగింది. నిరుద్యోగులు ఏం పాపం చేశారు? విద్యార్థులు ఏం పాపం చేశారు? ఉద్యోగులు ఏం పాపం చేశారు? అరే భార్య భర్తలు వచ్చి బయటికి వెళ్తుంటే కూడా వాళ్ళను కూడా నిరుద్యోగులు అరెస్ట్ తీసుకొని పోలీస్ స్టేషన్ ఇస్తారు. రైతులు వచ్చారు, రైతులను కూడా తీసుకోపోయి పోలీస్ స్టేషన్ లో పడేస్తారు. ఏ తప్పు చేసిరండి? పిల్లలు పని చేసుకొని వచ్చి ఆఫీస్ లో వాళ్ళని కూడా తీసుకెళ్లి ఏం జరుగుతుందో అసలు ఇక్కడ తెలంగాణలో ఇప్పటికీ అర్థమవుతలేదా రేవంత్ రెడ్డి గారికి? తన దగ్గర 4 శాఖలను పెట్టుకొని ఏం చేస్తున్నారు? తనకు మాత్రం 4 శాఖలు కావాలి, విద్యార్థులకు మాత్రం ఉద్యోగాలు రావద్దా? ఇప్పటికీ విద్యుత్ శాఖ మంత్రిని కూడా అనౌన్స్ చేయలేని దిక్కుమాల స్థితిలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఏదో కళ్ళబొల్లి మాటలు చెప్పి ఇంకా టైం గడుపుతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ 9 నెలలు గడిచింది, ఇంకా 4 నెలలు ఇట్లానే గడుపుదాం అనుకుంటున్నాడు. కానీ ఆ 4 సంవత్సరాలు కాదు, ఇంకో 4 నెలల వరకు కూడా ఏ పార్టీ కాదు, ప్రతి ఒక్క విద్యార్థికి అండగా ఉండే ప్రయత్నం చేస్తున్నాం. ఓకే రైట్. మనం కాంగ్రెస్ వెర్షన్ విందాం. కాంగ్రెస్ నుంచి మనకి కపిలవాయి దిలీప్ కుమార్ గారు యాడ్ అయ్యారు. నమస్తే దిలీప్ కుమార్ గారు. నమస్తే అండి. నమస్తే మీకు ప్యానెల్ ఉన్న మిత్రులకు నమస్తే. దిలీప్ కుమార్ గారు, ఏంటి అసలు మీ విధానం ఏంటి నిరుద్యోగుల పట్ల? గతంలో ఎన్నికల సమయంలో చాలా విషయాలు ప్రస్తావించారు. ఏకంగా రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి మరి ఆయన చేత కూడా వాగ్దానాలు ఇప్పించారు. ఇప్పుడేంటి ఎరుదాటకి తెప్ప తగలుస్తున్నారా? ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి డన్ ఏ ఫేజ్డ్ మేనర్. జస్ట్ లైక్ దట్ మీరు రాగానే అప్పటికప్పుడు ఆర్డర్ ఇవ్వడానికి సాధ్యపడే పని కాదు. సో ఏ డిపార్ట్మెంట్ లో ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, అది ఏ సిస్టమ్ లో నోటిఫికేషన్ ఇవ్వాలో చూడాలి. మీకు తెలుసు గత ప్రభుత్వం ప్రాసెస్ స్టార్ట్ చేసినా ఇన్కంప్లీట్ గా వదిలేసినటువంటి 30,000 జాబ్స్ అయితే ఆయన రాగానే ఇచ్చేసాడు. ఇప్పుడు ఇంతకుముందు మీరు అన్నట్టుగా 11,000 జాబ్స్ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు. ఇంకా ఉన్నాయి, ఇవన్నీ ఎవరన్నారు, ఇంకా 10-20,000 ఉంటాయి. అవన్నిటికి కూడా క్రమక్రమంగా ఇస్తారు. 1 year లోపల 2 lakhs జాబ్స్ కి నోటిఫికేషన్ ఖచ్చితంగా ఇస్తాం. ఇంకా 3 months టైం మాకు ఉంది. మిగిలిన వాటికి జాబ్ క్యారెక్టర్ రిలీజ్ చేస్తాం. అందులో వెనకపోయేది ఏమీ లేదు. సో తొందరపడకూడదు. ఒకటి ఏంటంటే, గతం ప్రభుత్వం కానీ మా ప్రభుత్వం కానీ ఎవరిచ్చినా
2 lakhs ప్లస్ ఇంకో 1 లక్ష మహా అయితే 3 లక్షల ఉద్యోగాలతో ప్రభుత్వ ఉద్యోగాలతో నిరుద్యోగ సమస్య ఈ రాష్ట్రంలో తీరదు. ఎందుకంటే దాదాపుగా నిరుద్యోగులు 30 లక్షల మంది ఉన్నారు. సో ఈ 3 లక్షలతో ఏమవుతుంది అసలు? సో మిగిలిన 27 లక్షల మంది ఏం కావాలి? సో డెఫినెట్ గా వాళ్ళ గురించి కూడా మేము ఆలోచిస్తున్నాం. ఒక స్కిల్ కార్పొరేషన్ అనేది సపరేట్ గా ఏర్పాటు చేస్తున్నాం. దాంట్లో ఎవరెవరికి ఏ విధమైన స్కిల్ అవసరమో మా ఖర్చుతో, ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఖర్చుతో వాళ్ళకి స్కిల్ ఇప్పించి, ఎక్కడైతే పిల్లలు స్టార్ట్అప్లు స్టాండప్లు వాళ్ళు సొంతంగా పెట్టుకునే పద్ధతిలో వాళ్ళకి లోన్స్ ఇప్పించి బ్యాంకుల ద్వారా అట్లా పెట్టుకుంటే ఒక వ్యక్తి అలాగా దిలీప్ కుమార్ గారు మీరు చెప్తున్నారు అన్ని ఉద్యోగాలు నిరుద్యోగులు చాలా మంది ఎక్కువ మంది ఉన్నారు, అన్ని ఉద్యోగాలు అంటే ఏ ప్రభుత్వానికి సాధ్యపడకపోవచ్చు అని. మీరు మేనిఫెస్టోలో పెట్టిందే కదా, మెగా డిఎస్సీ ఇస్తామన్నారు. ఎన్ని పోస్టులతో? 20,000 పోస్టులతో ఇస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో మెన్షన్ చేశారు. ఎన్ని పోస్టులతో మీరు రిలీజ్ చేసినటువంటి పరిస్థితి? అలాగే చిన్న అడుగుతున్నారు, డిఎస్సీని వాయిదా వేయండి, డిఎస్సీని వాయిదా వేయండి, దాని ద్వారా మేము ఇంకా ప్రిపేర్ అవ్వడానికి మాకు ఉపయుక్తంగా అంటున్నారు. దాని మీద కూడా ఎందుకు రెస్పాండ్ అవ్వలేకపోతున్నారు? మాట్లాడితే ప్రజాపాలన అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు అంతా మాట్లాడుతున్నారు. కానీ ఈ రోజు జరిగినటువంటి పరిణామాలు చూసుకుంటే నిజంగా ప్రజాపాలనలా ఉందండి. అసలు రెస్పాండ్ అవ్వాల్సిన వాళ్ళు ఎవరో రెస్పాండ్ అవ్వకుండా, విద్యార్థులకు ఒక భరోసా ఇవ్వకుండా ఆ నిర్బంధాలు ఏంటి? ఎప్పుడో తెలంగాణ విడిపోవడానికి ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన నిర్బంధాలు చూసాం. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు చూస్తున్నటువంటి పరిస్థితి, కేసీఆర్ పాలనలో నిర్బంధాలు పెట్టారని విమర్శించిన మీరే మళ్ళీ అలా చేస్తే ఎలాగా? ప్రజాభవన్ దగ్గర బారికేడ్లు తీసేస్తే అయిపోతుందా అండి? మిగిలిన తెలంగాణ అంతా బారికేడ్లు పెడతారా మీరు? ఒకటి బ్రదర్, మీరు ఎక్కడైనా అడ్మినిస్ట్రేషన్ అది అట్లే ఉంటుంది. మిమ్మల్ని అలో చేస్తే మీరు పోయి టీపీఎస్ లో ఉన్నటువంటి చైర్మన్ మెంబర్లను స్టాఫ్ ను దెబ్బలు కొడతారు. అది అలో చేస్తారా మీరు? ఒకటి మీ యొక్క కోపాన్ని వ్యతిరేక దాన్ని చూపించడానికి ఒక ఫోరం ఉంది, ఒక పద్ధతి ఉంది. ఇందిరాపార్క్ ధర్నాలు చేయొచ్చు, ఒక డెలిగేషన్ లాగా ఎవరికైనా కలిసి ప్రెజెంటేషన్ వచ్చి తప్ప మేమేమి డైరెక్ట్ వచ్చి మిమ్మల్ని ముట్టడి చేస్తాం, ఈ కార్యాలయాన్ని మేము ధ్వంసం చేస్తాం అంటే అది ఎక్కడో ఏ గవర్నమెంట్ కూడా యాక్సెప్ట్ చేయలేదు. మీ గతంలో ఉన్న పాలన కంటే ఇది బెటర్ పాలన. మీరు అంటే ప్రజా వాహిని అనేది స్టార్ట్ అయిన దగ్గర మీరు గతంలో ఎవరు కలిసిన వాళ్ళు లేరు కదా. ముఖ్యమంత్రి 10 ఏళ్ల పాటు ఎవరిని కలవలేదు, ఎమ్మెల్యేలు కలవలేదు, మంత్రులు కలవలేదు, ఎంపీలు కలవలేదు. ఈ ముఖ్యమంత్రి అందరికీ అందుబాటులో ఉన్నాడు కదా. మీ సమస్యలు వినడానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఎక్కడికెక్కడ వాళ్ళు రెడీగా ఉన్నారు. ఇదివరకున్నటువంటి ప్రజాస్వామ్య రహితమైనటువంటి పాలన కాదు కదా. ఇదే ధృతరాష్ట్ర పాలన, ఆశ్రిత పక్షపాత పాలన, లేదా వాళ్ళ బంధువులు ఉన్నటువంటి ఏమన్నారు కొంతమందికి పరిపాలించే పద్ధతి కాకుండా ఇది డెమోక్రసీ ఆల్రెడీ ఉంది. ఇక్కడ ఫ్రీ యాక్సెస్ ఉంది మీ అందరికి కూడా. కానీ మీరు డైరెక్ట్ గా నేనే సర్వీస్ కమిషన్ ముట్టడిస్తా, లేదా సీఎం ఆఫీస్ ముట్టడిస్తా అంటే ఏ ప్రభుత్వమైనా ఆపాల్సిందే, తప్పదు కదా. సో అది ఆ విధంగా అంటువర్డ్ ఇన్సిడెంట్ జరగకుండా చర్యలు తీసుకుంటారు. అంత మాత్రం చేత నేను అందరి మీద కేసులు పెట్టి లోపలేసి హింసించట్లే. మీకు జ్ఞాపకం ఉంటే తీర్మానం వలన ప్రశ్నిస్తే 37 కేసులు పెట్టారు, తొలివేలు గ్రహం మీద 17 కేసులు పెట్టారు. ఆ విధమైనటువంటి పరిపాలన లేదు కదా. ఇది డెమోక్రటిక్ పరిపాలన. మీ అందరికీ కూడా అవకాశం ఉంది ఎవరికి చెప్పుకోవడానికి. నేనే చెప్తున్నా, 11th అవర్ ఇష్యూ అయితే మిగిలింది కూడా ఇష్యూ ఉంది. రేపు మాకు డెసిషన్ తీసుకుంటారు వాయిదా వేయాలా వద్దా అన్నది. అండ్ క్రమంగా ఈ 3 months లోపల మిగిలిన నోటిఫికేషన్స్ అన్ని కూడా వస్తాయి. మీరు నిన్నగాత మొన్న చూస్తే ఆర్టీసీలో 3,000 jobs కి నోటిఫికేషన్ వస్తున్నాయి. సో ఈ అన్ని డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ తీసుకొని దానికి అనుగుణంగా వచ్చే 3 నెలల లోపల అన్ని డిపార్ట్మెంట్స్ రిక్రూట్మెంట్ స్టార్ట్ చేస్తాయి. కొన్ని ఏమో సర్వీస్ కమిషన్ ద్వారా జరిగితే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఉంది, అది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వాడే చేస్తారు. సర్వీస్ కమిషన్ దానికి అవసరం లేదు పోలీస్ వేకెన్సీస్ కి. సో అట్లా కొన్ని డిపార్ట్మెంట్ వాళ్ళ ఓన్ రిక్రూట్మెంట్ బోర్డ్స్ ఉన్నాయి, తద్వారా కూడా ఈ రిక్రూట్మెంట్ జరుగుతుంది. మీరు వెయిట్ చేయండి, ఎందుకు తొందరపడుతున్నారు. దాంతో కాకుండా అదనంగా మిగిలిన వాళ్ళు ఎవరైతే జాబ్స్ రాలేదో వాళ్ళకి స్కిల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి డబ్బులు ఇచ్చి ఇంకా వేరే దగ్గర వాళ్ళకి ఎంప్లాయబిలిటీ అనేది ఏర్పాటు చేసే అది వైపు కూడా తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొంత సమయం పడుతుంది, వచ్చి 6 నెలలే కదా అయింది. ఓకే, మనతో పాటు మనం బీఆర్ఎస్ వెర్షన్ కూడా విందాం. బీఆర్ఎస్ నుంచి మనతో పాటు జాయిన్ అయ్యారు గెలు శ్రీనివాస్ గారు. నమస్తే గెలు శ్రీనివాస్ గారు. నమస్తే అండి. గెలు శ్రీనివాస్ గారు, గత కొద్ది రోజులుగా నిరుద్యోగులు డిమాండ్లు మనం చూస్తున్నాం, వారి ఆందోళన మనం చూసుకుంటున్నాం, చర్చిస్తూనే ఉన్నాం. ఈ రోజు కొంత తీవ్ర రూపం దాల్చింది. టీజీపీఎస్సీ ముట్టడికి వారు యత్నించారు, పోలీసులు ఎక్కడికక్కడ నిర్బంధించినటువంటి పరిస్థితి. ఏమనుకుంటున్నారు? సరే, ఇప్పుడు ఇవాళ నిరుద్యోగులకు అందరికి హామీ ఇచ్చింది ఎవరండి? ఇవాళ నాడు పిసిసి అధ్యక్షుడు, నేడు ముఖ్యమంత్రి అండి ఈ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి గారు. వారే హామీలు ఇచ్చిన 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నాయి. బిస్వాల్ కమిటీ రిపోర్ట్ ప్రకారం ఖాళీలు ఉన్నాయి, భర్తీ చేయొచ్చు కదా. మేము అధికారంలోకి వస్తే ఇమీడియట్ గా ఇస్తామని చెప్పి మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు వీళ్ళు ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు తీసుకున్న తర్వాత వాటిని మర్చిపోయారు. అని పక్క పెడితే నిరుద్యోగుల కోపం రాదా? ఇలా గతంలో గ్రూప్ 1 లో 1:50 ఉంటే దీన్ని ఇది ఎట్లా పెడతారు? తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో 1:50 అయినా 1:100 పెట్టచ్చు అని చెప్పి అసెంబ్లీలో మాట్లాడిన బట్టి విక్రమార్క గారు ఇవాళ ఉప ముఖ్యమంత్రిగా ఫైనాన్స్ మినిస్టర్ గా బాధ్యత చేపట్టిన తర్వాత
దీని మీద దాన్ని పెంచే ఇబ్బంది ఏమున్నది? అది పెంచకుండా యాజిటీగా ఇవాళ పెంచడం వల్ల ఇవాళ నిరుద్యోగుల అభిప్రాయాలకు వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం వివరిస్తుందనే ఆలోచనతో ఇవాళ చాలా మంది ఇవాళ గ్రాడ్యుయేట్లు పట్టభద్రులు అందరూ ఇవాళ అదే ఆలోచనతో ఉన్నారు. అదేవిధంగా గ్రూప్ 2 విషయంలో 2000 పోస్టులు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా గ్రూప్ 3లో 3000 పోస్టులు ఖాళీ ఉన్నాయి అని హామీ ఇచ్చారు. డిఎస్సీ విషయంలో 5000 పోస్టుల నోటిఫికేషన్ ఇస్తారా? నేను అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ 9 తారీఖు రోజు 25,000 పోస్టులకు మెగా డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తారని చెప్పి మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ అధికారంలోకి వచ్చి 6 నెలలు దాటిన ఇంతవరకు దాని మీద ఒక మాట కూడా మాట్లాడకపోవడాన్ని ఎవరు తెలంగాణలోని చదువుకున్న వాళ్ళు నిరుద్యోగులు అందరూ కూడా ఎవరు జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. నిరుద్యోగులు వాళ్ళ తల్లిదండ్రులు అందరూ ఇవాళ వ్యతిరేకిస్తా ఉన్నారు. ఇవాళ మీరు చూసారు రైతులు వచ్చే రైతులు కూడా అరెస్ట్ చేశారు. ఇవాళ ఎన్నికల ముందు ఏం మాట్లాడండి రేవంత్ రెడ్డి గారు మొత్తం కంచెలేస్తూ ఉన్నారు. ఇవాళ ప్రగతి భవన్ కూడా మాట్లాడారు. ఇవాళ కాంగ్రెస్ అయితే శ్రీనివాస్ గారు మనతో ప్యానెల్ లో ఉన్నటువంటి దిలీప్ కుమార్ గారు మాట్లాడుతూ కొంత సమయం ఇవ్వాలి కదా అని చెప్పి మాట్లాడుతున్నారు కదా. మేము వచ్చి ఎన్నాళ్ళు అవ్వలేదు, ఖచ్చితంగా కూడా డెసిషన్ తీసుకుంటాం, అన్ని వెంటనే అయ్యే డెసిషన్స్ కాదంటున్నారు కదా. సార్ అదే మాట నేను ఏమంటున్నాను, దిలీప్ కుమార్ గారు కూడా చెప్తా ఉన్నాను. అదే మాట రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు చెప్పచ్చు కదా. 100 రోజులు అంటే టైం బాండ్ ఇట్లా పెట్టిండు. 100 రోజులు పెట్టిండు కాబట్టి అదే కేసీఆర్ గారి కంటే రేవంత్ రెడ్డి బెటర్ అనే ఉద్దేశంతో వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. లేక మీరు కనుక కొంత టైం ఇవ్వాలి, సమయం ఇవ్వండి మేము చేస్తామంటే మళ్ళీ ప్రజలు మాకే అధికారం ఇచ్చేవాళ్ళు కదా. ఇవాళ ఎంత 1.8% మేము పవర్ కోల్పోయింది. మేము అధికారాన్ని దూరం చేసుకున్నాం. దాని కారణం ఈ రాష్ట్రంలోని నిరుద్యోగ యువత అంతా కాంగ్రెస్ పార్టీ వెంట నడిచింది కాబట్టి ఇవాళ మాకు అధికారం రాలే, కాంగ్రెస్ అధికారం వచ్చింది. ఇవాళ వచ్చిన అధికారాన్ని వాళ్ళు దుర్వినియోగం చేస్తా ఉన్నారు. వాళ్ళు హామీలు వాళ్ళు ఇచ్చిన హామీలు ఇవాళ తుంగలు దొక్కుతా ఉన్నారు. అందుకనే ఇవాళ పట్టభద్రులందరికీ ఇవాళ కోపం ఉంది, చాలా ఆవేశంగా ఉన్నారు. అందుకే ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా వాళ్ళే పిలిపించారు. ఆ పిలిపించింది వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ కాదు, బీఆర్ఎస్ విద్యార్థి విభాగం కాదు. అయినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా మా పార్టీ విద్యార్థి విభాగం నాయకులను అందరినీ రాష్ట్ర వ్యాప్తంగా 10,000 మందిని ఇవాళ మొత్తం ప్రతి పోలీస్ స్టేషన్ లోపల 50 నుంచి 100 వరకు మా కార్యకర్తలందరినీ పోలీస్ స్టేషన్ పెట్టి వాళ్ళు అరెస్ట్ చేసి ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఫెయిల్ చేయాలని చూసారు. అయినా కూడా ఈ కార్యక్రమం స్వచ్ఛందంగా చాలా మంది విద్యార్థులందరూ వచ్చి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముట్టడించి తమ వ్యతిరేకతను అసహనాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఓకే ఓకే రైట్. విజయ్ కుమార్ గారు మీరు ఏమంటారు? దిలీప్ కుమార్ గారు చెప్పిన దానికి టైం కావాలంటున్నారు కదా, టైం ఇవ్వాలంటున్నారు కదా, మేము వచ్చి ఎన్నాల్లో కాలేదని చెప్తున్నారు కదా. అది హాస్యాస్పదం అండి. టైం కావాలని ఎంతకాలం చెప్తారండి? డిసెంబర్ 9 నుంచి చెప్తున్న టైం అనేది వాళ్ళకు ముందే తెలుసు. మాకు అన్నట్టు పోస్టులు ఎన్ని ఖాళీగా ఉన్నాయి, ఏంది అనేది తెలిసే ఇవన్నీ వాళ్ళ పార్టీ తరఫున హామీ ఇచ్చినప్పుడే ఫస్ట్ పేజీ ఫుల్ పేజీ యాడ్ అండి. ఆ యాడ్ మీరు తీసి చూడండి. డేట్ల వారికి ఇచ్చారు, ఏ రోజు ఏ నోటిఫికేషన్ ఇస్తామని. ఆ డేట్ అధికారంలో లేనప్పుడు ఒక పిసిసి స్థాయిలోనే ఒక పార్టీ పరంగానే ఆ స్థాయిలో డేట్ల వారీగా నోటిఫికేషన్ వేసినటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళు అధికారం వచ్చినాక ఇంకా శక్తి బలోపేతం అవుతుంది తప్ప బలహీనం కాదు కదా. మరి ఆ శక్తి ఏమైంది అంటే అది ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యము, ఉద్దేశపూర్వకంగా దాటవేయడము. వీళ్ళు నిరుద్యోగానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు 30 లక్షల మంది ఉన్నారు, 3 లక్షల ఉద్యోగాలు ఇస్తే నిరుద్యోగులు అంతా మీరు ఇచ్చానాలే కదా. 3 లక్షలు ముందు ఇవ్వండి, మిగతా 30 లక్షల మంది ఏమైతారు అనేది తర్వాత సంగతి. 30 లక్షల మందికి సంబంధించినటువంటి ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగాల ఇంకేంది అనేది చూడండి. మీరు ముందైతే ఇచ్చినటువంటి హామీ మేము డిసెంబర్ వరకు పూర్తి చేస్తాం. ఇప్పుడు డిసెంబర్ వరకు 2 లక్షల ఉద్యోగాలు పూర్తి చేస్తాము అని ఇచ్చినటువంటిది క్యాలెండర్ ఏ రోజు ఏంది అనేది అది విస్మరించారు. వాళ్ళకి ఏంటంటే భర్తీ చేసే ఉద్దేశం లేదు. రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలు ఏంటంటే లేని అంశాలు, ఏది రుణమాఫీకి సంబంధించినటువంటి డబ్బులు, అదేవిధంగా రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు కావాలి, పెన్షన్లకు సంబంధించినటువంటి డబ్బులు కావాలి, ఇప్పుడు ఉద్యోగుల జీతాలకు సంబంధించినవి కావాలి. ఇవన్నిటికి చూస్తే రాష్ట్ర ఆదాయం పడిపోతుంది. రోజంత ఆర్థికంగా రోజంత కునారెళ్ళిపోతుంది వస్తే. ఎందుకంటే వీళ్ళు వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ పడిపోయింది, ప్రభుత్వానికి ఆదాయం రావట్లేదు. మొత్తం ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారు చేశారు. ఈ నెలలనే తయారు చేయడంతో ఇవన్నిటిని నోటిఫికేషన్ ఇస్తే మళ్ళీ వాళ్ళకి జీతాలు వేయాలి అనేది ఇచ్చినటువంటి మన ఆల్రెడీ గత ప్రభుత్వంలో ఇచ్చిన నియామక పత్రాలకు సంబంధించి ఇస్తేనే ఎల్బీ స్టేడియంలు ఇచ్చిన వాళ్ళకే ఇప్పుడు ఉద్యోగాలు లేవని చెప్పి మళ్ళీ తిప్పి పంపిస్తారు. వాళ్ళకి జీతాలు ఇస్తే లేవని వాళ్ళు రోడ్డు ఎక్కిర్రు. టీచర్లు, గురుకుల టీచర్లు రోడ్లు ఎక్కుతున్నారు. రోడ్లు ఎక్కని వర్గం ఏదైనా ఉందా అని అంటే ఇప్పుడు రైతులు కూడా ఈ రోజు రేపు రైతులు కూడా ఎక్కేటువంటి అన్ని వర్గాలు రోడ్లు ఎక్కి అడుగుతున్నారు. అన్ని వర్గాలను మోసం చేసినట్టే కనిపిస్తుంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక
నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఇప్పుడు ఎందుకంటే వీళ్ళే కదా ఉన్నటువంటి గతంలో చేసినటువంటి నిరుద్యోగులే మళ్ళా ధర్నాలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్. ఈ రకమైనటువంటి పరిస్థితి నెట్టివేయబడ్డ నిరుద్యోగులను నెట్టేశారు. వాళ్ళని ఉపయోగించుకురు, బయటపడ్డారు, వాళ్ళని పట్టించుకోవట్లేదు. నిరంతరం ఇప్పుడున్నటువంటి 200 రోజులలో దాదాపు 30-40 రోజులు ఢిల్లీలోనే ఉన్నారండి. ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి హైకమాండ్ ఆ రకంగా వ్యవహరిస్తుంది. తెలంగాణకు సంబంధించినటువంటి నిర్ణయాలు పూర్తిగా ఇప్పుడు ఇంకొకటి ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన మెగా డిఎస్ చేసింది కదండి. వాళ్ళకి సంబంధించినటువంటి గురువు గారు అంటారో మరి ఎవరు అంటున్నారో, ఒకే పార్టీలో గతంలో ఉన్నటువంటి చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ లో వేశారుగా మెగా డిఎస్సి, ఇక్కడ ఎందుకేరు? మరి ఈరోజు స్వాగతం. ఒకవైపు మన తెలంగాణ నిరుద్యోగులను ఏమో ముళ్ళ కంచెలు పెట్టి అరెస్టులు చేసి ఇంటి నిర్బంధాలు పోలీస్ స్టేషన్ల పాలు చేస్తున్నారు. మరోవైపు ఢిల్లీ నుంచి వస్తున్నటువంటి చంద్రబాబు నాయుడుకి ఏమో మొత్తం స్వాగత ధోరణాలు ఏర్పాటు చేస్తున్నారండి. ఈ రకమైనటువంటి పరిస్థితి ఉన్నటువంటిది. ప్రజావాణిలో అన్ని వస్తున్నారు, రోజు వస్తుంటే నిరుద్యోగులు కానీ ఉద్యోగాలు భర్తీ చేయాలి, ఎంతమంది వచ్చాడో ధర్నా చేస్తున్నారండి. ఈ రకమైనటువంటి పరిస్థితి తెలంగాణకు రాకుండా ఉండాల్సిందే. ఈ పరిస్థితి ఇప్పుడు తెలంగాణకు వచ్చింది. నిరుద్యోగులను మోసం చేసినటువంటి సిచ్యువేషన్ అయితే చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఇది నిరంతరం ఒక ప్రతి అంశం ఢిల్లీ నుంచి పర్మిషన్ తీసుకొని రావాల్సినటువంటి పరిస్థితి తెలంగాణకు వచ్చింది. ఇది తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాల్సినటువంటి అనితారెడ్డి గారు నా ఆడియో ఓకేనా? అనితారెడ్డి గారు మీరు మ్యూట్ లో ఉన్నట్టున్నారు, ఒకసారి చూడండి ప్లీజ్. ఓకే అండి. అనితారెడ్డి గారు, అసలు విద్యార్థుల ప్రధాన డిమాండ్లు ఏంటి? మరోసారి మనం దిలీప్ కుమార్ గారికి వినిపిద్దాం, ఏమని చెప్తారు? దిలీప్ కుమార్ అన్న చాలా మంచి ఆన్సర్ ఇచ్చారు. నేను అన్నకు ఒకటే చెప్పాలనుకుంటున్నా. ప్రభుత్వం వచ్చి 9 నెలలే గడుస్తుంది అన్నారు, ఇంకా టైం ఉంది అన్నారు కదా అన్న. మన రేవంత్ రెడ్డి అన్న గారు ఒక మాట చెప్పారనమాట, December 20 నోటిఫికేషన్లు అన్ని రిలీజ్ చేస్తాము, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాము, మెగా డిఎస్సి ని కూడా ప్రకటిస్తామని ఒక ప్రకటనలో చెప్పారు కదా. ఇప్పుడు ఇన్ని నెలలు గడుస్తుంది కదా, డిసెంబర్ పోయి ఎన్ని నెలలు అవుతుందని నేను అడుగుతున్నాను. ఇప్పటికి కూడా నిరుద్యోగులు వచ్చి ఇంతమంది రోడ్ల మీద పడుతున్నారు. ఆయన దృష్టికి పోలేదా ఈ సమస్య? ఆయన ఒక్కసారి కూడా ఏ ప్రెస్ మీట్ లో కూడా ఒక నిరుద్యోగుల గురించి ఎందుకు మాట్లాడలేదు? డిసెంబర్ పోయి చాలా నెలలు అవుతుంది కదా. ఇప్పుడు మన బల్మూరి వెంకటే కానివ్వండి, తిరుమల మల్లన్న గారే కానివ్వండి, చాలా మంది ఉద్యమ నాయకులు ఉన్నారు. ఒకప్పుడు విద్యార్థుల కోసం పాటుపడిన వ్యక్తులే కదా. మన కోదండ రామరెడ్డి అన్న గారు ఉన్నారు, ఆయన కూడా ఏ ఒక్క రోజు వచ్చి మోతిలాల్ అనే వ్యక్తి ఓయూలో నిరాహార దీక్ష తీసుకున్నారు. ఏ ఒక్క రోజు వచ్చి తనకి సపోర్టెడ్ గా ఉండలేదు. వీళ్ళందరూ చేస్తాం అంటున్నారు తప్ప అది ఎప్పుడు చేస్తారనేది ఒక క్లారిటీ ఇవ్వలేదు. వాళ్ళు గ్రూప్ కి ఒక వ్యవధి కావాలంటున్నారు. ఆ వ్యవధిని కూడా నువ్వు ఇవ్వకుంటే ఇప్పుడు ఉన్న కాంపిటీషన్ లో విద్యార్థులు వాళ్ళు ఎలా చదువుకుంటారు? ఉన్నవి చాలా తక్కువ పోస్టులు. గ్రూప్ 2 300 పోస్టులు ఉంటే 2000 చేస్తాను నువ్వే అంటివి. గ్రూప్ 3 1300 పోస్టులు ఉంటే 3000 పోస్టులు పెంచుతామని నువ్వే అంటివి. ఇప్పుడు ఏ పోస్టులు పెంచకుండా ఉన్నాయి కూడా రిలీజ్ చేయకుండా, ఒక్క అనౌన్స్మెంట్ చేయకుండా ఎన్ని రోజులు కాలం గడుపుతావు? ఇంకో 9 నెలలు గడిచింది, ఇంకొక 4 నెలలు ఇతనే గడిపితే అయిపోతుంది కదా అని అనుకుంటున్నావు. 9 నెలలు గడిచినాక కూడా విద్యాశాఖ మంత్రిని ఏ పోస్టులను ఇంకా రిలీజ్ చేయకుండా ఇంకొక 4 సంవత్సరాలు నేనే ఆ 4 పోస్టులు వేద్దాం అనుకుంటున్నావా? నాకు ఒక ఆన్సర్ కావాలన్నా దీనికి. ఇప్పటికీ కూడా మహిళలను చూడకుండా అన్న ఒక్క నిమిషం చూడండి, బ్లడ్ వచ్చేలాగా ఇంత కిరాచక పరమం అవసరమా? ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్ నుంచి వచ్చానన్నా, ఇప్పుడు వదిలిపెట్టాను నన్ను. ఇంత దారుణ పరిస్థితులు ఏంటి అసలు తెలంగాణలో? అంటే ఇంత ముందున్న ప్రభుత్వం 10 ఏళ్ళు పబ్బం గడిపింది నిరుద్యోగ భూతి పేరు చెప్పి. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే పబ్బం గడుపుతుంది. నిరుద్యోగులకి ఏం వెలుగబెట్టాలి మీరు? ఏ నిరుద్యోగులకి ఏం వెలుగబెట్టలేదు. మీరు చేస్తున్న అనేక చర్య అది ఒప్పుకోవాలి, అది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళకుంటే ప్రతి ఒక్క నిరుద్యోగులే కాదన్నా, ప్రతి ఒక్క రైతులు కూడా ఇప్పుడు రోడ్డున పడే క్రమం వచ్చింది తెలంగాణలో. ఏం చేస్తున్నారన్నా? ప్రజా దర్బారాన్ని పెట్టారు. ఎంతమంది సమస్యలు పరిష్కారం అయ్యాయి చెప్పండి మీరు? ఎంతమంది రైతులకు అకౌంట్ లో అమౌంట్ పడ్డాయి చెప్పండి? ఎంతమంది గృహలక్ష్మి అన్నారు, 2500 రూపాయలు ఇస్తా అన్నారు. గృహలక్ష్మికి ఇప్పటికీ ఒక్కరికైనా అమౌంట్ వచ్చిందా? గృహ నిర్మాణ మనం దిలీప్ కుమార్ గారు ఏం చెప్తారు విందాం. దిలీప్ కుమార్ గారు ఏమంటారు? గాయాలతో సహా చూపిస్తున్నారు, ఏం చెప్తారు? అది నేను కూడా గ్రహిస్తున్నా, అది కరెక్ట్ కాదు. అమ్మాయి దెబ్బతింటే మాత్రం వెరీ సారీ అబౌట్ దట్. సీఎం దృష్టి కూడా అన్నట్టు మేము తీసుకొస్తాం. అయితే సీఎం కు తెలియదని కాదు,
ఇంతకుముందు అన్నట్టు మొదటి 6 నెలలు అడ్మినిస్ట్రేషన్ సెట్ చేసే లోపల ఎలక్షన్స్ వచ్చాయి. తర్వాత ఇప్పుడు పరిపాలన ఇప్పుడే గాడిలో పడుతుంది. సో 30,000 ఉద్యోగాలకు నియామకాల పత్రాలు సీఎం వేయడం మీరు చూశారు. 33 ఇస్ బిగ్ నెంబర్. తర్వాత ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది. వారు అన్నట్టు ఎట్ ఏ టైం మెగా డిఎస్సీ కావాలి తప్ప ఈ 10-11,000తో ఏమవుతుందని నేను అగ్రీ అవుతున్నా. అది దానికి కొంత సమయం పడుతుంది. డిస్కస్ చేస్తున్నారు. దీన్ని వాయిదా వేయడానికి కూడా పరీక్షల మధ్యలో టైం ఉండడానికి కూడా వాళ్ళు చేస్తున్నారు. బల్మురు వెంకట్ కూడా క్లారిటీ ఇచ్చాడు. అయితే దిలీప్ కుమార్ గారు మీరే అన్నారు సీఎం కి తెలియకపోవడం కాదు తెలుస్తుంది అని చెప్పేసి అని. సీఎం కి తెలిసినా కూడా రెస్పాండ్ అవ్వకపోవడాన్ని ఏ రకంగా చూసుకోవాలి? కేసీఆర్ మీద ఉన్నటువంటి నింద అదే కదా. కేసీఆర్ దేనికి రెస్పాండ్ కాలేదు, ఎవరిని కలవలేదు అనేదే కదా నింద. విపక్ష నేతగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఎంత తిరిగారు? చిక్కడపల్లి ఏకంగా రాహుల్ గాంధీ గారిని తీసుకెళ్లి మరీ మాట్లాడారు. ఇప్పుడు ఒక్క వీడియో రిలీజ్ చేస్తే ఏమైపోతుంది? ఆయన ఢిల్లీలో ఉన్నా, హైదరాబాద్ లో ఉన్నా, ఇంకో చోట ఉన్నా మీ బాధ్యత నాది, నేను గతంలో ఇచ్చాను హామీలన్నీ నేను నెరవేరుస్తానని విద్యార్థులకు ఒక్క హామీ ఇస్తే ఏమవుతుంది? ఇది ఈ రోజుతో మొదలైంది, ఈ రోజుతో ఎండ్ అవుతుంది కాదు కదా. 10 ఏళ్లుగా వెయిట్ చేస్తున్నారు కదా దిలీప్ కుమార్ గారు. మీకు తెలియంది కాదు. ఉద్యోగాల కోసం తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి యువత ఏ రకంగా ఎదురు చూస్తుందో మీకు తెలుసు. దాన్ని ఎన్నికల్లో ఏ రకంగా మీరు ఉపయోగించుకున్నారో మీకు తెలుసు. ఎందుకు హామీ ఇవ్వలేకపోతున్నారు మీడియా ముందుకు వచ్చి? మీకు విదిన్ 2-3 days సీఎం అనేది కేటగారికల్ గా క్లియర్ గా చెప్తాడు ఏ విధమైన ప్రాసెస్ లో రిక్రూట్మెంట్ జరగబోతుందో. బల్మురు వెంకట్ ఆల్రెడీ చెప్పాడు జాబ్ క్యాలెండర్ మేము విదిన్ 15 days లో రిలీజ్ చేస్తున్నాం అని చెప్పాడు. సో మీకు సీఎం కూడా ఆ స్టేట్మెంట్ వస్తుంది, మీకు 2-3 days లో వస్తుంది. ఇష్యూ లేదని కాదు, అత్యంత సీరియస్ ఇష్యూ ఇక్కడ తెలంగాణ లేదని ఉన్నదా అంటే నిరుద్యోగ సమస్యనే. దాని మీద ఫోకస్ ఎట్లా ఉంది, దాని మా విజన్ ఏంటని నిరుద్యోగులు కానీ ఖచ్చితంగా తెలుసుకోవాలని కోరుకుంటారు. మేము ఇస్తున్నాం. మీకు జస్ట్ వెయిట్ ఫర్ 1 week or 10 days. నాకు తెలిసి సీఎం విదిన్ 3-4 days లోనే ఆ క్లారిటీ ఇస్తాడు. మీరన్న పద్ధతిలో జాబ్ క్యాలెండర్ వస్తుంది. 2 lakh జాబ్స్. ఎందుకంటే దిలీప్ కుమార్ గారు మోతీలాల్ అనేటటువంటి విద్యార్థి నాయకుడు దీక్షకు దిగారు, రెస్పాండ్ కాలేదు. ఓకే, అశోక్ సార్ దీక్షకు దిగారు, రెస్పాండ్ కాలేదు. నిన్న వీళ్ళు టీజీపీఎస్సీ ముట్టడి రోజు చేస్తామని చెప్పేసి పిలుపునిచ్చారు, దానికి రెస్పాండ్ కాలేదు. ఒక పక్క ఏర్పాట్లు వీళ్ళని ఎలా కట్టడి చేయాలన్న దానికి సంబంధించి మాత్రం ఏర్పాట్లు అయితే చేశారు. ఓకే, ఏ ప్రభుత్వం ఉన్నా అలాగే చేస్తారు, అలాగే వ్యవహరిస్తారని మీరు సమర్థించుకోవచ్చు. కానీ రాత్రి మాత్రం బీఆర్ఎస్ కు చెందినటువంటి ఎమ్మెల్సీలను అర్ధరాత్రి పార్టీలో జాయిన్ చేసుకోవడానికి ముఖ్యమంత్రి గారు టైం ఇచ్చారు. దానికి టైం ఉంది. కానీ విద్యార్థులు మీరెవరు నిరసన తెలపద్దు, మీరు ఇక్కడ దాకా రావద్దు అని చెప్పేసి ఒక్క వీడియో రిలీజ్ చేసి వారికి ధైర్యం నింపడానికి టైం లేదా అండి? ఇది నిజంగా ప్రజాపాలన అవుతుందా? మీరు పాలిటిక్స్ ని ఇష్యూస్ ని క్లబ్ చేయకూడదు. పాలిటిక్స్ ఇది నేను క్లబ్ చేయడం కాదు, ఖచ్చితంగా కూడా విద్యార్థుల ఆవేదన. రాత్రి నుంచి మొత్తం జరుగుతున్నటువంటి పరిణామాలు ఒకటే ప్రశ్న అండి, ఎందుకు రెస్పాండ్ అవరు రేవంత్ రెడ్డి? ఎందుకు రెస్పాండ్ అవ్వరు? రాజకీయ అంశాల మీద పెట్టిన దృష్టి పాలన మీద ఎందుకు లేదనేది ఇప్పుడు ప్రశ్న. లేదు, డెఫినెట్లీ ఆయన పెడతాడండి. 1 week లో పెడతాడు. మీరు ముట్టడి చేస్తామంటే మీరే అన్నట్టు ఏ గవర్నమెంట్ అయినా ఊరుకోవడానికి వీల్లేదు. పోలీసులు మమ్మల్ని అడగరు. ముందే ఓ ఫోన్ చేస్తే వాళ్ళే కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇంకా ముట్టడి అనేది అంటే మాకట్టే కదా. మీరు మీ యొక్క నిరసన తెలపడానికి వేరే ఫోరమ్స్ ఉంటాయి. ఇందిరా పార్క్ ఉంటుంది, గతంలో ఇందిరా పార్క్ కూడా ఎత్తేసారు. మరి తర్వాత రిస్టోర్ అయింది త్రూ కోర్ట్ ఆర్డర్ ద్వారా. సో అక్కడ పోయి మనం డెలిగేషన్ పంపిస్తే వేరు. కానీ మేమందరం పోయి మంద పడి సర్వీస్ కమిషన్ బదులు కొడతామంటే ఎవరైనా మీరైనా నేనైనా దాన్ని అప్రిషియేట్ చేయలేం కదా. సో ఆ విధమైన నిరసన ఫార్మ్స్ ని ప్రొటెస్ట్ చేస్తారు, ఆపుతారు. బట్ ఇఫ్ యూ డూ ఇట్ ఇన్ ఇందిరా పార్క్ నోబడీ విల్ స్టాప్ యూ. అక్కడి నుంచి డెలిగేషన్ పోతే కలుస్తారు కూడా. ఎవరు కలవడానికి అందరు అవైలబుల్ ఉన్నారు. ఆఫీస్ లో ఎవరైనా పోవచ్చు, ఏ మంత్రి దగ్గరికైనా మీరు 3 to 5 పోయి ఎవరైనా కలవచ్చు, లేదా ప్రజాభవన్కి వెళ్ళి కలవచ్చు. సో ఆ వెసులుబాటు ఉంది. కానీ ఆందోళనని అర్థం చేసుకుంటున్నా ఖచ్చితంగా సీఎం క్లారిటీ ఇస్తాడు. విదిన్ 15 days లో నాకు తెలిసి ఈ జాబ్ క్యాలెండర్ కూడా వస్తుందని. రైట్, విజయ్ కుమార్ గారు చెప్పండి. విజయ్ కుమార్ గారు, ఒక 15 days లో క్లారిటీ వస్తుంది మొత్తం అన్ని అంశాల మీద అని చెప్తున్నారు దిలీప్ కుమార్ గారు. మీకు నమ్మకం ఉందా? నాకైతే నమ్మకం ఏం లేదండి. 15 days లో జాబ్ క్యాలెండర్ వస్తుంది అని చెప్తున్నట్టు వాళ్ళు ఈ పాటికే చేయాలి కదా. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటిది రాష్ట్ర నిరుద్యోగులు. ఇతో 7 నెలల నుంచి సమీక్షలు చేయకుండా, ఏది చేయకుండా రాజకీయాలు అన్నట్టు ఉంది. అర్ధరాత్రి వేరే పార్టీ వాళ్ళని జాయిన్ చేసుకోవడానికి అంత ఉండదు. నైట్ ముహూర్తం ఉంటుందని నైట్ 2 గంటలకు 3 గంటల ఆ టైంలో దీపాదాస్ మున్షిని కూడా ఉంచి జాయిన్ చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ లో నిరుద్యోగులు 30 లక్షల మంది నిరుద్యోగులకు సంబంధించినటువంటి సమస్య పరిష్కరించడానికి మాత్రం సమయం లేదనేది అర్థమవుతుంది కదా. ఇంకో 15 రోజులలో జాబ్ క్యాలెండర్ వస్తుందంటే ఏ రకంగా నమ్ముతారు? ఈ రకం ముట్టడిలకు సంబంధించి ప్రజాస్వామిక సూత్రాలు చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మరి వీళ్ళు ముట్టడిస్తున్నారు కదా. ఇప్పుడు నేషనల్ లెవెల్లో నీట్ అనే పేపర్ లీక్ అయిపోయింది. లీక్ అయిపోతే వీళ్ళు ముట్టడిస్తున్నారు కదా, ఢిల్లీలో కానీ ఇంకేమైనా ఇక్కడ కానీ ముట్టడిస్తున్నారు కదా. మరి అప్పుడేమంటున్నారు? అది అప్రజాస్వామికమైనటువంటి చూస్తూ ఊరుకుంటారా పోలీసులు అని అంటున్నారు కదా.
ఈ రకమైనటువంటి సమస్య నేను అంటున్నా ఇక్కడ రెండు జాతీయ పార్టీలు నిరుద్యోగ సమస్యను దేశంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని ఖాళీ ఉన్నాయండి? కేంద్రం కూడా భర్తీ చేయట్లేదు. దాదాపు వాళ్ళే పార్లమెంట్ లోనే చెప్పినటువంటి సిచ్యువేషన్, ఇన్ని లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నటువంటి ఇది అనేది కేంద్ర ప్రభుత్వం భర్తీ చేయట్లేదు. దేశంలో రాష్ట్రంలో పరిస్థితి ఏ రకంగా తయారైంది? నిరుద్యోగానికి సంబంధించినటువంటి అంశం, నీటికి సంబంధించి చూసుకున్నట్లయితే ఈ పేపర్ లీక్ ఎంత ఇబ్బంది పడుతున్నారండి. రాసింది 30 లక్షల మంది విద్యార్థులు, 25 లక్షలకు పైన, వాళ్ళందరికీ లీక్ అయినటువంటి. ఇప్పుడు ఏమంటున్నారు కేంద్రమే, మళ్ళీ రీకండక్ట్ చేయలేం, క్యాన్సిల్ చేయలేం, ఇబ్బంది పడతారు, నిజాయితీ పరులు ఇబ్బంది పడతారంటే అంటే నకలు కొట్టి పేపర్ లీక్ అయినోడు ఏం ఇబ్బంది పడ్డా ఏం కాదనా, లేకపోతే వాళ్ళకు ఇచ్చేద్దామనా ఏంటి? ఒక పేపర్ దీన్ని సంస్కరణ చేయాలి. ఇంత 140 కోట్ల జనాభా ఉండి ఉన్నటువంటి వాళ్ళకు నేషనల్ లెవెల్ ఒకటే పరీక్ష పెడితే ఇట్లాంటి ఒక్క దగ్గర లీక్ అయితే దేశమంతా మరి ఏం కావాలి? ఇప్పుడు అయితే విజయ్ కుమార్ గారు, ఎక్కడుంది సమస్య? ఏ ప్రభుత్వం వచ్చినా కూడా నిరుద్యోగం నుంచి ఆందోళన తప్పట్ల. మీరు కూడా చెప్పారు కేంద్ర ప్రభుత్వం కూడా చాలా భర్తీ చేయాలనేది వాస్తవం కూడా. 10 ఏళ్లుగా కేంద్రం ఉన్నటువంటి మోదీ సర్కార్ మీద కూడా ఇదే ఆరోపణ ఎక్కువగా ఉంది. గతంలో కేసీఆర్ మీద ఆరోపణ చూసాం, పక్క రాష్ట్రాల్లో ఇదే ఆరోపణ చూసాం, ఇప్పుడు ఇదే స్టిల్ కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. నిజంగా దిలీప్ కుమార్ గారు అన్నట్టు అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు అనేది సాధ్యం కాదు, ఎంప్లాయ్మెంట్ అనేది చూపించాలంతే. కానీ ప్రభుత్వ ఉద్యోగాలను మాత్రం ప్రభుత్వాలు భర్తీ చేయడానికి ఎందుకు వెనకడుగేస్తున్నాయి? సమస్య ఏంటి? చిత్తశుద్ధి లోపం అండి. ప్రధానంగా వీళ్ళకి ఏంటంటే ప్రైవేటీకరణ చేయాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీళ్ళకు ఉన్నటువంటి రెండు జాతీయ పార్టీల ఇంటెన్షన్ ప్రైవేటీకరణ ప్రైవేటీకరణ చేసినంత ప్రభుత్వంతో పనింది. ప్రభుత్వంలో ఉద్యోగులు తక్కువ ఉండాలి, ఇది మెయిన్ ఇంటెన్షన్. వీళ్ళకున్న విధానపరమైనటువంటి లోపము, చిత్తశుద్ధి లేకపోవడము, ప్రైవేటీకరణ వైపు మొగ్గు చూపడము. ప్రతిదీ ప్రైవేటీకరణ చేయాలి. ఇప్పుడు సింగరేణి ఉన్నదండి, క్రమంగా సింగరేణి మూసివేసే విధంగా చేస్తున్నారు, బొగ్గు గనులు కేటాయించకుండా. అందులో ప్రభుత్వ ఉద్యోగాలు ఉండవు కదా. నెక్స్ట్ జనరేషన్ ఇంకొక 5-10 ఏళ్ళు పోతే ఏమవుతుంది? సింగరేణి మూతపడితే ప్రభుత్వ ఉద్యోగాలు ఉండవు. అట్నే అన్ని ఎలక్ట్రిసిటీకి సంబంధించిన, ప్రొడక్షన్ కి సంబంధించిన, పంపిణీకి సంబంధించిన అన్ని కూడా ఏమవుతున్నాయి? క్రమంగా ప్రైవేటీకరణ. ఇక్కడ అదానికి అప్పచెప్పాలని రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది. ఒక క్రమంగా ప్రైవేటీకరణ చేసిన తర్వాత గవర్నమెంట్ ఉద్యోగులతో ఏం పని ఉంటది? వీళ్ళ కాన్సెప్ట్ అది ఉంది. మెయిన్ కాన్సెప్ట్ ఏంది? ప్రైవేటీకరణ చేయడంతో ప్రభుత్వ ఉద్యోగాలు అవసరం లేదు, అందుకని వీళ్ళు భర్తీ చేయరు. ఆ రకమైనటువంటి విధానం ఉండడం వల్ల ఈ రకమైనటువంటి నిరుద్యోగ ఎంతసేపటికి ప్రైవేట్ మీద తోసేయాలి, బయటికి ఏదో చేసేద్దామని. ప్రైవేట్ వాళ్ళు ఎంతవరకు ఇస్తారు? ప్రైవేట్ వాళ్ళు ఏమన్నా గ్యారంటీ ఇస్తారా? ఎంప్లాయ్మెంట్ ఇవ్వరు. ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించిన ఉన్నది ఫిల్ చేయడానికి వీళ్లకు, ప్రభుత్వాలకు, పాలకులకు లోపించినటువంటి చిత్తశుద్ధి కార్పొరేట్ మాఫియా చేతుల్లో బందీ అయిపోయినారు. దేశంలో గాని రాష్ట్రంలో గాని కార్పొరేట్ శక్తుల మాఫియా చేతుల్లో పాలకులు బందీ అయ్యారు. ఆ బందీ నుంచి బయటపడేటువంటి ప్రయత్నం ఇద్దరు. రాహుల్ గాంధీ కూడా ఏమంటాడు? వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఉదయపూర్ క్రోనీ క్యాపిటలిజాన్ని ఇప్పుడున్న మోడీ పెంచి పోషిస్తున్నాడు అంటాడు. క్రోనీ క్యాపిటలిజం లో నిరంతరం అదాని పేరు, ఈ పేరే తీస్తుంటున్నటువంటి రాహుల్ గాంధీ ఇక్కడ అదాని క్రోనీ క్యాపిటల్, అదానికి డోర్లు ఓపెన్ చేశారు తెలంగాణలో. తెలంగాణ ఇంతవరకు అదాని, మొన్నటి వరకు అయితే తెలంగాణ ప్రభుత్వం, గత ప్రభుత్వం అదాని ఇక్కడ అడుగు పెట్టలేదు, ఓపెన్ చేశారు. ఈ ప్రైవేటీకరణ మత్తు అనేది ఎక్కించుకున్నటువంటి పాలకులు ఈ నిరుద్యోగ సమస్యను, ప్రభుత్వ ఉద్యోగాల సమస్యను పరిష్కరించారు. ఉన్న ప్రభుత్వ ఉద్యోగాన్ని గెలు శ్రీనివాస్ గారు నా ఆడియో ఓకేనా మీకు? శ్రీనివాస్ గారు నా ఆడియో ఓకేనా? రైట్, ఓకే. అనితారెడ్డి గారు, కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఇవే ఆరోపణలు. మీరు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పోరాడుతున్నటువంటి పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం కూడా, మోదీ సర్కార్ కూడా 10 ఏళ్లుగా అసలు నిరుద్యోగులను పట్టించుకోవట్లేదు, కేంద్రంలో ఉన్నటువంటి ఖాళీలు ఏవి భర్తీ చేయట్లేదు. ముఖ్యంగా రైల్వేకి సంబంధించి ఎక్కడ కూడా భర్తీ జరగట్లేదు, రైల్వేలో చాలా ఖాళీలు ఉన్నాయనేటువంటి ఆరోపణలు ఉన్నాయి కదా, ఏం చెప్తారు? మంచి క్వశ్చన్ అడిగారండి. మొన్న జరిగిన పార్లమెంట్ సమావేశంలో కూడా నరేంద్ర మోడీ గారు నీట్ ఎగ్జామ్ విషయం తీసుకుందాం. నీట్ ఎగ్జామ్ విషయంలో కూడా కమిటీ మొత్తం తప్పిదాలు చేసింది. ఆ కమిటీలో ఎవరిని వదలం. దేశ యువత భద్రంగా ఉండండి, నేను దేశ యువతను కాపాడుకుంటాము, దేశ యువత కోసం నేను పాటు పడతాను, ఎవరు అధైర్య పడవద్దు అనేసి ఒక
మంచి కొటేషన్ చెప్పారు దేశ ఉద్యోగ కోసం. అలాంటి ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళని మేము కఠినంగా శిక్షిస్తాం, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం అని కూడా చెప్పారు. అది ఆ ఎగ్జామ్ కూడా ఇప్పుడు రీషెడ్యూల్ కూడా చేస్తున్నారు. అంటే ఒక ప్రధానమంత్రి గారు ఏదైతే తప్పు జరిగిందో ఆ తప్పును వాళ్ళందరినీ శిక్షిస్తా అని చెప్పారు. మరి అదే రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఎన్ని తప్పులు జరుగుతున్నా చోద్యం చూస్తున్నారు. మరి రాహుల్ గాంధీ గారు ఓట్లు అడుకునేటప్పుడు ఇక్కడ హిందువుల దగ్గరికి రాలేదా అండి? ఇదే తెలంగాణకు వచ్చారు కదా అండి, ఇదే తెలంగాణ కట్టి ఓట్లు అడుక్కున్నాడు కదా. ఇప్పుడు సబ్జెక్టు కరెక్షన్ అనితారెడ్డి గారు, సబ్జెక్టు కరెక్షన్ ఈ రోజు సుప్రీంకోర్టుకి ఇచ్చినటువంటి అఫిడవిట్ లో పరీక్షను రద్దు చేయడం సమంజసం కాదంటుంది కేంద్ర ప్రభుత్వం. నీట్ని యాక్సెప్ట్ చేస్తారా? ఎందుకు యాక్సెప్ట్ చేస్తామండి? అది మొత్తం ఒక కమిటీ వల్ల జరిగింది. ఆ కమిటీ అనేది మొత్తం దానిలో తప్పు ఒప్పులను సరిదిద్దుకునే క్రమం చేస్తున్నారు కదండి. దానికి మొత్తం మోడీ సెంటర్ నుంచి చాలా తప్పు. ఇప్పుడు కమిటీకి ఏదైతే ఉందో అది ఇప్పుడు ఏదైతే తప్పు జరిగిందో ఆ తప్పుకు కారణం అలా కదా అనితారెడ్డి గారు, మీరు యాజ్ ఎ స్టూడెంట్ గా చెప్పాలి. దేశం మొత్తం పరీక్ష నిర్వహించారు, ఎక్కడో ఒక రాష్ట్రంలో పేపర్ లీక్ అయింది, పరీక్ష మళ్ళీ నిర్వహించాలా వద్దా? జరిగిన పరీక్షను రద్దు చేయాలా వద్దా? రద్దు చేశారు కదండి, దాన్ని రీషెడ్యూల్ చేశారు కదా, మళ్ళీ నెక్స్ట్ మంత్ రీషెడ్యూల్ చేశారు కదా ఎగ్జామ్ ని. లేదు లేదు లేదు, పరీక్ష రద్దు చేయలేదు. ఓకే, కమ్ టు ద సబ్జెక్ట్. స్టేట్ వైడ్ చెప్పండి తెలంగాణకు సంబంధించి. నీట్ చేయలేదండి, నీట్ చేయలేదు, నీట్ రద్దు చేయలే. మీరు నెట్ గురించి చెప్తున్నారు. నీట్ వేరు, నెట్ వేరు. నెట్ ఆల్రెడీ. అనితారెడ్డి గారు, హలో అనితారెడ్డి గారు, తెలంగాణలో నిరుద్యోగుల సమస్యను ఏ రకంగా తీసుకెళ్లబోతున్నారు మీరు బీజేవైఎం తరఫున? బీజేవైఎం తరఫున నిరుద్యోగ సమస్యను ముందుండేది బీజేవైఎం అండి, నిరుద్యోగులకు అండగా ఉండేది బీజేవైఎం. ఇప్పుడు కూడా రోజు ఒక నిరసన కార్యక్రమం తెలుపుతున్నాము. ఆ నిరసనలు ఇంకా రేవంత్ రెడ్డి చెవికి పడనట్టు ఉన్నాయి. కానీ మరి ఆయన చెవికి ఎప్పుడు పడతాయో నాకు అర్థం అవ్వట్లేదు. కానీ ఉద్యోగులు మాత్రం ఇట్లా రోడ్డు మీద పడడం మాత్రం ఇది అనుమానుష చర్య అని చెప్పవచ్చు. ఇంతమంది పోలీసులు కానివ్వండి, ఉద్యోగులు కానీ నిరుద్యోగులు కానివ్వండి, ఇంతమంది ఉసురు తీసుకుంటున్నారు. కానీ రానున్న రోజుల్లో ఇంకా ఈ ఉద్యమాన్ని బీజేవైఎం కానివ్వండి, నిరుద్యోగులు కానివ్వండి, ప్రతి ఒక్కరూ ఇంకా బలోపేతం చేసేలా ఉన్నారు. ఓకే ఓకే, దిలీప్ కుమార్ గారు, మీకు జీ తెలుగు నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాము, జీ తెలుగు న్యూస్ నుంచి, జీ మీడియా గ్రూప్ నుంచి. ఎందుకంటే మీరు స్వయంగా తీసుకెళ్లాలి ముఖ్యమంత్రి గారి దృష్టికి. గ్రౌండ్ లెవెల్ లో సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది, అసలు విద్యార్థులు నిరుద్యోగులు ఎంత ఆవేదన పడుతున్నారనేది మీకు తెలుసు. ఆ వాస్తవాన్ని దయచేసి ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్లి ఒక ప్రకటన ఇప్పించగలగండి దయచేసి ప్లీజ్. ఇప్పుడు మీకు ఇంతకుముందు చెప్పారు, ముఖ్యమంత్రికి సమస్య గురించి తెలియదని కాదు, ఆల్రెడీ ఆ దృష్టికి వెళ్ళింది. బల్మూరి వెంకట గారు ఇప్పటికే 2 సార్లు కలిసి చెప్పారు. నేను కూడా మీరు అన్నట్టుగా ఖచ్చితంగా నేను వెళ్తాను, రేపు వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకున్న ముఖ్యమంత్రికి ఈ విషయం చెప్తాను. బట్ ఉన్నది ఏంటంటే అన్ని డిపార్ట్మెంట్ లో ఉన్న వేకెన్సీస్ అని కూడా తీసుకుంటున్నారు. ఒక్కొక్క డిపార్ట్మెంట్ కు ఒక్కొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఉంది. అన్ని వేకెన్సీ సర్వీస్ కమిషన్ రిక్రూట్మెంట్ చేయదు. సో ఈ ప్రాసెస్ లో ఇవి ఎలక్సిటీ ఉందనుకోండి, డైరెక్ట్లీ దే విల్ డూ. సో ఇవన్నీ కూడా ఈ డిపార్ట్మెంట్స్ లో ఉన్న వేకెన్సీస్ అన్ని కలిపి రఫ్ గా మేము ఎస్టిమేట్ చేసినట్టు ఒక 2 లక్షలు ఉంటాయి. అందులో ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చిన 20,000 ఉంటాయి. 30,000కు నియామకాలు ఇస్తే ఇంకా 1,50,000కు ఇవ్వాలి. ఇది 3 months లోపల జరుగుతుందని మళ్ళీ చెప్తున్నా. దానికి కొంత సమయం ఇచ్చి వెయిట్ చేయాలి. నిరుద్యోగులైన కూడా కొద్దిగా ఆగ్రహానికి లోను కాకుండా, అభద్రతకు లోను కాకుండా కొంచెం వెయిట్ చేస్తే. అలాగే దిలీప్ కుమార్ గారు, మీ దృష్టికి నేను ఇంకో విషయం తీసుకెళ్లాలనుకుంటున్నాను. విద్యార్థులు ఎక్కువగా కోరుకుంటుంది అంటే నోటిఫికేషన్ రావడమే కాదు, ఆ నోటిఫికేషన్ కు సంబంధించి పరీక్షలు సక్రమంగా జరగాలి. గతంలో జరిగినటువంటి పేపర్ లీక్లు మనం చూసాం. అలాగే నీట్ కి సంబంధించిన పేపర్ లీక్ తాజాగా మనం చూసినటువంటి పరిస్థితి. పరీక్షలు సక్రమంగా నిర్వహించడానికి ఏ రకమైనటువంటి జాగ్రత్తలు మీరు తీసుకోబోతున్నారు? ఇంకొక విషయం ఏంటంటే, ఆల్రెడీ ఇప్పటికే ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ నోటిఫికేషన్ రిలీజ్ చేయకపోయినా కొన్ని విద్యుత్ కు సంబంధించినటువంటి అంశాలలో, ఉద్యోగాలలో ఆల్రెడీ అమ్మేసుకున్నారనేటటువంటి ఒక ప్రచారం జరుగుతుంది. అది వాస్తవమా కాదా అన్నది ఒక భరోసాను ప్రజల్లోకి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది కదా. అదే చెప్పాను, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళ వేకెన్సీస్ వాళ్ళు నింపుకోవడానికి ప్రొవిజన్ ఉంది. అది వాళ్ళు ఒక సిస్టమ్ ప్రకారం చేస్తారు తప్ప జస్ట్ లైక్ దట్ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇవ్వడానికి అవకాశం ఉండదు. ఎవరు కూడా మీరు అనేది కరెక్టే. ఆ 2 lakhs జాబ్స్ మేము ఇచ్చామని బీఆర్ఎస్ చెప్పుకుంటే అందులో సీట్ వేసుకుంటే వాళ్ళు వేసుకున్న సీటే 101 మందిని అరేంజ్ చేసింది. సో అందులో అస్మదీయులకు, వాళ్ళ పిఏలకు, వాళ్ళ పిఏ బంధువులకు, ఇట్లాంటి వాళ్ళకి అప్పుడు జాబ్స్ వచ్చాయని అందరికి అర్థమైంది. అందువల్ల నిరుద్యోగులు ఇంకా ఫ్రస్ట్రేషన్ గురయ్యారు. అది జరగదు. ఆల్రెడీ మీరు చూసారు, టీపీఎస్ వాళ్ళందరూ కూడా పాత వాళ్ళు రిజైన్ చేశారు, కొత్త వాళ్ళతో దాన్ని నింపారు. కాస్త కూస్త ఇంటిగ్రిటీ ఉన్న వాళ్ళే అందులో ఉన్నారు. బట్ సిస్టమ్స్ కూడా మార్చారు. సో ఈ లీకేజ్ రాకుండా చాలా సీరియస్ గా ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో లీకేజ్ అనేది ఉండకుండా, ఈ జాబ్స్ అమ్ముకోకుండా, పైరవీలు లేకుండా
ఆల్రెడీ సీఎం చాలాసార్లు చెప్పాడు, అది పైరల్ ఆల్రెడీ అని, ఎవరైనా చేస్తే ఊరుకునే సమస్య లేదు, ఎవడైనా వదిలిపెట్టారని చెప్పాడు. సో అది జరగదు అన్నది మేము ఇచ్చేటువంటి భరోసా. సో లెట్ us see. ఓకే విజయ్ కుమార్ గారు మీరు ఏమంటారు? ఎందుకంటే గతంలో పేపర్ లీకులు చూసాం, ఒకవేళ నోటిఫికేషన్లు వచ్చినా కూడా పరీక్ష సక్రమంగానే జరుగుతుందా, ఉద్యోగాలు సక్రమంగానే ఇస్తారా అనేటటువంటి ఒక సందేహం మొత్తం దేశవ్యాప్తంగా, ఇక్కడనే కాదు దేశవ్యాప్తంగా కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసే వాళ్ళకి కావచ్చు, పరీక్షలు రాసే వారికి కావచ్చు ఉన్నటువంటి సందేహం కదా. వాస్తవేనండి. ఇప్పుడు ఉన్నటువంటి పాలకులు సరైన దృష్టి పెట్టకుండా రాజకీయాలకే ఎక్కువ టైం ఇచ్చి రాజకీయమే పరమావధిగా బతుకుతున్నటువంటి నేపథ్యంలో పాలన విషయంలో, విద్యార్థుల విషయంలో, ఒక ప్రభుత్వ వ్యవస్థ విషయంలో సరైనటువంటి దృష్టి లేక నిరంతరం కార్పొరేట్ మాఫియా వైపే ఆలోచిస్తూ పేరుకు ప్రజాస్వామ్యము, చేసే సేవ మొత్తం కార్పొరేట్ మాఫియాకే, సెటిల్మెంట్స్ అన్ని ఈ రకంగానే జరుగుతున్నాయి. ప్రతి అంశం మీరు చూడండి, దేశవ్యాప్తంగా పేరుకు ప్రజాస్వామ్యం, సిమెంట్ ఉందనుకోండి, సిమెంట్ మొత్తం సిండికేట్ భారతదేశంలో. ఒక్కొక్క రంగం, ప్రతి రంగం, ఎయిర్పోర్ట్లు ఉన్నది మొత్తం సిండికేట్లే, పోర్ట్స్ ఉన్నాయి మొత్తం సిండికేట్లే, మొత్తం ఇట్లా సిండికేట్ లాగా మారి ధరలను అన్నింటినీ చేస్తున్నటువంటి ప్రైవేట్ వ్యవస్థ చేతుల్లోకి భారతదేశ ప్రజాస్వామ్యం వెళ్ళిపోయింది. కార్పొరేట్ మాఫియా చేతుల్లోకి పేరుకు ప్రజాస్వామ్యం అని కనిపిస్తున్నది. ముఖ్యంగా తెలుసుకోవాల్సింది మన దగ్గర తెలంగాణలో జరుగుతున్నటువంటిది, ఇచ్చినటువంటి పత్రాలకే ఎల్బీ స్టేడియంలో ఒక ముఖ్యమంత్రి సభ పెట్టి అపాయింట్మెంట్ లెటర్లు ఇస్తే అపాయింట్మెంట్ లెటర్లు చెల్లవని చెప్పడము, ఇంతకంటే దౌర్భాగ్యం, ఇంతకంటే దరిద్రం తెలంగాణకి ఏమైనా ఉంటుందా అండి? వాళ్ళకి జీతాలే ఇస్తలేరు. ప్లస్ ఇంకొకటి 30,000 పోస్టులు కూడా గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి పోస్టులు, కొత్తగా ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం ఇంతవరకు ఒక్క కొత్త నోటిఫికేషన్ వేసి భర్తీ చేసి అపాయింట్మెంట్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ లేదు. అది గతంలో ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు కాకుండా 2 లక్షల పోస్టులు వీళ్ళన్న డేట్లతో సారిగా ఇచ్చినటువంటి పేపర్లో యాడ్ ఇచ్చిరు కదా. ఇంత నిర్లక్ష్యం చేస్తున్నటువంటిది, పేరుకు చెప్పుకొని, ఆ పేరు చెప్పుకొని కాయలమ్ముకొని అధికారం వచ్చిన తర్వాత నిర్లక్ష్యం చేస్తున్న విధంగా ఉన్నది తెలంగాణ పరిస్థితి. ప్లస్ మొత్తం తెలంగాణ సహజ వనరులను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టాలనే ఒక ప్రధానమైనటువంటి లక్ష్యం మేరకే ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ అవుతలేవు. తెలంగాణని ప్రస్తుతం శాసిస్తుంది ఎవరయ్యా అంటే పక్క రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు, ఒక కార్పొరేట్ మాఫియాగా ఉన్నటువంటి అదానీ గారు, అదేవిధంగా గుజరాత్ కు సంబంధించినటువంటి రాజకీయ నేతలు అమిత్ షా. మధ్యలో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు వచ్చారు విజయ్ కుమార్ గారు? ఏంటి నిజంగా అంత ప్రభావం ఉందా చంద్రబాబు నాయుడు ప్రభావం తెలంగాణ మీద? అదే కదా తెలిసిపోతుంది కదండి, చంద్రబాబు నాయుడు గారి ప్రభావం ఏ పార్టీ ఉన్నదనేది తెలిసిపోయింది కదా ఇప్పటికే. ఇప్పుడు ఏం జరగబోతుంది? నేను ఈ రోజు హైదరాబాద్ కు వస్తుంటే సిచ్యువేషన్ చూడండి, కలిసేది ఒక ముఖ్యమంత్రిని కలిసేది ఉంటే ప్రజాభవన్ పేరుకు ఆడ మొత్తం ఏర్పాట్లు ఒక విదేశీ అధ్యక్షుడు వస్తే ఏర్పాటు చేసినట్టు చేస్తున్నారు. సాగుత ధోరణాలు ఎట్లా పలుకుతున్నారో చూడండి. మొత్తం రేపేంది ఒక సినిమాటిక్ డ్రామా ఒకటి క్రియేట్ చేస్తున్నారు. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలుస్తున్నటువంటిది, ఏదో 5 పంచాయతీలకు సంబంధించినటువంటిది కేంద్రం ఇచ్చినట్టు ఇది చేసినట్టు, ఈ అన్నిటికి గిఫ్ట్ గా అయింది అదానికి. మొత్తం తెలంగాణ సహజ వనరులు మొత్తం అప్పగించాలని ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వీళ్ళు ఆడుతున్నటువంటి దాంట్లో మన తెలంగాణ గుజరాత్ పొలిటికల్ మాఫియా, గుజరాత్ కార్పొరేట్ మాఫియా, పక్క రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి రాజకీయ మాఫియా, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్పొరేట్ మాఫియా, వీళ్ళు నలుగురు చేస్తున్నటువంటి కుట్రలో తెలంగాణ భాగస్వామ్యం అయిపోయి తెలంగాణ కేవలం ఇంప్లిమెంటేషన్ చేసే దశ. ఇంప్లిమెంటేషన్ చేయడానికి మాత్రమే తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వం పనిచేస్తుంది తప్ప తెలంగాణ అస్తిత్వాన్ని నిలబెట్టే విధంగా. దిలీప్ కుమార్ గారు యాక్సెప్ట్ చేస్తారు విజయ్ కుమార్ గారు ఆరోపణలని? పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే గుజరాత్ కు చెందినటువంటి మాఫియా చేతుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. తెలంగాణ సమాజం దిలీప్ కుమార్ గారు విధంగానే వ్యవహరిస్తారు. మేము వచ్చిన 6 నెలలండి, మేము నోటిఫికేషన్ ఇచ్చింది లేదు, టెండర్ పిలిచింది లేదు, మేము చేసిన అవినీతి లేదు. గత ప్రభుత్వం లక్షల కోట్లు అవినీతి చేసి సీఎం కూతురే, మాజీ సీఎం కూతురే పోయి జైల్లో పడ్డది లిక్కర్ స్కామ్ లో. అట్లాంటి స్కామ్ లకు అసలు మాకు మొదలు పెడితే కదా మా అడ్మినిస్ట్రేషన్ 6 నెలల్లో మేము అంత గత ప్రభుత్వం చేసుకున్న తప్పులన్నీ సరి చేసుకుని ప్రభుత్వాన్ని గాడిలో పెట్టడానికే సరిపోయాయి. ఈ లోపల మేము అదాన్ని పిలిచిందప్పుడు, టెండర్ పిలిచిందప్పుడు, ఏ ప్రాంతాన్ని ఎవరికి అమ్మాము, ఇదన్నీ బేస్లెస్ అలిగేషన్స్. విదిన్ 6 months నథింగ్ హస్ హ్యాపెండ్. సీఎం గారే చెప్పారు సార్, సీఎం గారే చెప్పారు కదా పవర్ డిస్ట్రిబ్యూషన్ ఓల్డ్ సిటీ ముందు ఇచ్చేస్తున్నాం అని. సీఎం గారే చెప్పారు, సీఎం గారు చెప్పింది కూడా తప్పైతే ఓకే, దానికి లాజిక్ కూడా చెప్పాడు, దానికి ఎందుకు ఇస్తున్నాడు.
ఆ లాజిక్ కూడా ఎక్స్ప్లెనేటరీ నోట్ ఆయన లాజిక్ ఏంటంటే డబ్బులు వసూలు అయితే లేవని చెప్పారు. 200 ఆడ ఉన్నదే 200 యూనిట్ల లోపల ఉన్నారు. అక్కడ డబ్బులు వసూలు అయ్యే విషయం ఏముంటది? 200 యూనిట్ల లోపల ఎక్కువ ఉన్నారు, మొత్తం ఫ్రీ ఇస్తున్నామని చెప్తున్నారు కదా. 200 లోపు ఉంటే కలెక్షనే కాదు, విజయ్ కుమార్ గారు ప్లీజ్ 1-1 వద్దు. దిలీప్ కుమార్ గారు ప్లీజ్ కంటిన్యూ. డ్యూస్ కూడా వసూలు చేయము. ఆ పైన ఉన్నోడే అవతలడు కాంట్రాక్టర్ ఎవరు ఉంటే వాడు వసూలు చేసుకుంటాడు. అది హ్యూజ్. అక్కడ ఉన్నటువంటి బకాయిలు ఉన్నాయి. అక్కడ ఈ 200 యూనిట్ లోపు మేము చేయం. గతంలో ఉన్న 200 చేయం. 200 ఐడెంటిఫై అయితే వాడికి కొత్తగా చేయం, పాతగా చేయం. అందులో అనుమానం ఉంది. అది ఆల్రెడీ గైడ్ లైన్స్ ఇష్యూ అయినటువంటి సబ్జెక్ట్. కానీ ఎక్కడైతే బకాయిలు ఉన్నాయో ఖచ్చితంగా ఏజెన్సీ ద్వారా కలెక్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఉన్నాయి అక్కడ బకాయిలు 1000 కోట్లు ఉన్నాయన్నమాట వాస్తవం. ఒక అటెంప్ట్. దిలీప్ కుమార్ గారు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇంకా నేరుగా పేరు చెప్పాలంటే చంద్రబాబు నాయుడు పేరు చెప్పి మీకు తుపాకీ ఎక్కుపెడుతున్నట్టే ఉంది కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా రేవంత్ రెడ్డికి. విపక్షాలు కావచ్చు, ఇప్పుడు మనకు ఆరోపణలు చేసిన విజయ్ కుమార్ గారు కావచ్చు, ఏ రకంగా ఎదుర్కోబోతున్నారు ఈ పరిణామాల నేపథ్యంలో, ఈ ఆరోపణల నేపథ్యంలో జరుగుతున్నటువంటి మీటింగ్స్ 2 రాష్ట్ర ముఖ్యమంత్రుల మధ్య సక్సెస్ అవుతాయి? అసలు ఈ ఉభయ రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి విభజన చట్ట హామీలు కానీ దాంట్లో ఉన్నటువంటి ఐటమ్స్ కానీ ఇద్దరు సీఎంలు కూర్చుంటే 90% సాల్వ్ అవుతాయని కేంద్ర మంత్రి పార్లమెంట్ సాక్షిగా చెప్పాడు. వాళ్ళు కోఆపరేట్ చేసుకోవట్లేదు, మాకు రెఫర్ చేస్తే మాకు సాల్వ్ అయ్యే సమస్యలు 10% ఉంటాయన్నాడు. వాళ్ళు రెఫర్ చేసింది లేదు, మీకు కూర్చున్నది లేదన్నాడు. ఆ సిచ్యువేషన్ 10 ఏళ్లు లాగారు. ఇది పొలిటికల్ ఇష్యూ కాబట్టి ముట్టుకుంటే సెన్సిటివ్ సబ్జెక్ట్స్ కొన్ని ఉంటాయి, వాటర్ కానీ ఇట్లాంటివన్నీ కంటెన్షియస్ ఇష్యూస్. వాటి జోలికి పోకుండా వాడు ఒకరికొకరు జగన్ ఈయన అప్రిషియేట్ చేసుకుంటూ నేనే నీకు సలహా ఇస్తా, రాయలసీమకు నీళ్ళేట పట్టిసీమ గడి తీసుకోవాలి నేను చెప్తా అని చెప్పిన విషయాన్ని మనం చూసాము గత సీఎం. అవి గోదావరి నుంచి తీసుకొచ్చి కృష్ణాలో నీళ్లు కలపడం కూడా చూసాం. సో నేనేమంటున్నా అంటే ఈ రోజు వీళ్ళిద్దరు కలిసి ఏదైనా చేస్తారు అంటే నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. సో వాట్ ఈస్ దేర్, లెట్ us వెల్కమ్. ఒకసారి కూర్చుంటారు, కూర్చున్న తర్వాత ఆ సమస్యను చర్చించుకుంటే నిజంగానే సాల్వ్ అయింది అనుకోండి, నథింగ్ లైక్ ఇట్ కదా. ఆ కొన్ని అంశాలనే కానీ గురు శిష్య సంబంధం ఉన్నదన్నది కొత్త విషయమా? ఈయనకు పరిచయం ఉంది, గురు శిష్య సంబంధం ఉంది. ఒక సహృద్భావ వాతావరణంతో 2 రాష్ట్రాల రిలేషన్స్ కంటిన్యూ అవుతాయి. అంతకంటే కావాల్సింది ఏముంటది? పక్క రాష్ట్రాలతో కొట్లాడుకోలేం కదా. కానీ ఆ సందర్భంగా మీరు అన్నట్టు తెలంగాణకు సంబంధించిన ఒక్క టీఎంసీ నీళ్లు ఎక్కువ ఇచ్చినా, లేదా ఆంధ్రాకి అయినా లాభం జరిగినా తెలంగాణ ఊరుకుంటా, ఆంధ్రుడు ఊరుకుంటాడు. అక్కడ లొల్లవుద్ది, ఇక్కడ లొల్లవుద్ది. కాబట్టి ఏ సమస్యలు అయితే సాల్వ్ చేసుకోవచ్చో, ఏ సమస్యల్లో మనకు ఉభయ తారకంగా ఉన్నటువంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే దాన్ని ఖచ్చితంగా ఈ రోజు ఇతర ముఖ్యమంత్రులు కూడా అడ్రస్ చేస్తారు. నాకు తెలిసి ఇది ఒక సౌద్భావ వాతావరణంలో జరుగుతున్న ఇంతవరకు జరగనటువంటి మీటింగ్. గతంలో చీఫ్ సెక్రటరీ లెవెల్ చాలా జరిగాయి, బట్ దే కుడ్ నాట్ సాల్వ్ ది ప్రాబ్లమ్స్. కాబట్టి ఇప్పుడు తప్పేముంది? ఈ రాష్ట్రాలకు సంబంధించిన ఇష్యూస్ లాంగ్ పెండింగ్ 10 year పెండింగ్ కాబట్టి కూర్చొని గురు శిష్యులు కూర్చుంటే మనకే తెలుస్తుంది తెలంగాణకి ఎంత లాభం జరిగింది, ఆంధ్రాకి ఎంత లాభం జరిగింది. ఆదిలోనే హంసపాదనంటే మనం ఎందుకు దాన్ని వ్యతిరేకించాలి? ఒక సీఎం వచ్చినప్పుడు ఖచ్చితంగా వెల్కమ్ తోరణాలు ఉంటాయి, ఉంటే డెకరేషన్ ఉంటుంది. అంతకుముందు జగన్ వస్తుంటే రెడ్ కార్పెట్ వేసి పాపం బొకే పట్టుకుని చంద్రశేఖరరావు పోర్టింగ్లో నిలబడలేదా? అదే జగన్ తెలంగాణ ఉద్యమంలో మాలాంటి వాళ్ళంతా వ్యతిరేకించి తొర్రూరు పోలీస్ స్టేషన్ లో 10 o'clock అరెస్ట్ చేస్తే సాయంత్రం 5 దాకా పోలీస్ స్టేషన్ లో ఉన్నా నేను. కాల్పులు జరిపితే 11 మంది. అగైన్ కమ్ టు అవర్ సబ్జెక్ట్. దిలీప్ కుమార్ గారు, చాలా మంది స్టూడెంట్స్ ఎక్కువగా కామెంట్ చేస్తున్నారు. వాళ్ళు కోరుతున్నది అంటే ఫ్రీ బస్ ఆపైనా, ఒకవేళ ఆర్థిక పరిస్థితి ఉద్యోగాలు ఇవ్వడానికి కనుక ఇబ్బంది అయితే ఉచిత బస్సు ఆపైనా, లేదంటే ఉచిత సిలిండర్లు ఆపైనా సరే ముందు మాకు ఉద్యోగాలు ఇవ్వండి, ఉచితాలు ఆపైనా మాకు ఉద్యోగాలు ఇవ్వండి అని డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు మీరు? అందుకే చెప్తున్నాను నేను మీకు, విదిన్ 3 months ఉన్నదే 6 months లో మేము సరిగ్గా చేయలేకపోయినాము, మాకు సమయం సరిపోలేదు. ఇప్పుడు అంతా స్ట్రీమ్ లైన్ చేసి అన్ని డిపార్ట్మెంట్ల వేకెన్సీస్ అని పిలవడం జరుగుతుంది. విదిన్ 3 months లో చాలా వేకెన్సీస్ నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తుంది. సీఎం దృష్టిలో ఈ విషయం లేదని కాదు. అది కాకుండా కూడా ఇంకా ఇక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి వేకెన్సీస్ సంబంధించి నోటిఫికేషన్ ఆయనే చెప్పినట్టుగా గత ప్రభుత్వం చేసిందే వీళ్ళు ఇచ్చారంటే సరే మంచిదే కదా. వాళ్ళు ఇన్కంప్లీట్ గా పెట్టి ఆర్డర్ ఇచ్చి జీతం ఇచ్చినప్పుడు లెక్క, అది ఇవ్వనప్పుడు లెక్క ఎట్లా అవుతుంది? సో ఆ రోజు 30,000 వేకెన్సీస్ మీరు వదిలేసిపోతే మేము దాన్ని నింపి ఆ వేకెన్సీస్ సంబంధించినటువంటి నియామక పత్రాలు ఇస్తే మీరు సంతోషించాలి, మేము సంతోషించాలి, క్రెడిట్ ఇద్దరం షేర్ చేసుకుందాం, తప్పే ఉంది. సో ఇప్పుడు ఇంకా నోటిఫికేషన్ ఇచ్చిన సందర్భంలో మెగా నోటిఫికేషన్ కావాలని అంటే తప్పులేదు. సో దాన్ని కూడా ఎగ్జామిన్ చేస్తుంది గవర్నమెంట్, వేకెన్సీస్ ఇంక్రీజ్ చేయడానికి. ప్లస్ ఈ ఇచ్చిన నోటిఫికేషన్ ఏమన్నా వాళ్ళు అడుగుతున్న సమయం కోసం వాయిదా వేయాలని సీరియస్ డిస్కషన్ జరుగుతుంది. అందుకే అన్న విదిన్ 1 week 3 days 1 week లో సీఎం మాట్లాడతాడు, క్లారిటీ అందరికి వస్తుంది అనేది నా ఉద్దేశం. రైట్. అనితారెడ్డి గారు,
అనితారెడ్డి గారు అన్మ్యూట్ చేయాలి. అనితారెడ్డి గారు మీట్లో ఉన్నట్టున్నారు, అన్మ్యూట్ చేయాలండి. అనితారెడ్డి గారు, అనితారెడ్డి గారు, నా ఆడియో ఓకేనా మీకు? రైట్ రైట్. విజయ్ కుమార్ గారు, విజయ్ కుమార్ గారు, చివరిగా ఏం చెప్పదలుచుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వానికి దిలీప్ కుమార్ గారు త్రూ? ఎందుకంటే ఆయన కూడా అపాయింట్మెంట్ తీసుకుంటా అన్నారు, జీ తెలుగు వేదికగా ఆయన చెప్పారు. ఖచ్చితంగా కూడా మేము ముఖ్యమంత్రి దగ్గరికి మరోసారి ఈ అంశాన్ని తీసుకెళ్తాం, ఆల్రెడీ ఆయనకి తెలుసు, మరింత వివరంగా చెప్తానంటున్నారు. కాబట్టి ఆయన ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు కాంగ్రెస్ ప్రభుత్వానికి? అపాయింట్మెంట్ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇప్పటికే గతంలో చెప్పారు, దిలీప్ కుమార్ సార్ గారు ఇన్నిసార్లు కలిసినా 5-6 సార్లు కలిసినా అనేది. మరి ఇప్పుడు అపాయింట్మెంట్ దానికి వచ్చిందంటే మరి చూడాల్సినటువంటి కలిసిన 6 సార్లు కలిసిన చెప్పకుండా పోలేం కదా విజయ్. అపాయింట్మెంట్ తీసుకొని మరి ఇంటర్ అయినరా చూడాల్సినటువంటి అంశం. ఉన్నటువంటి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే మమ్మల్ని లెక్క చేయట్లేరని సీనియర్లు చాలా మంది అంటున్నటువంటి అంశము. మంచి పరిష్కరించి ఉద్యోగులు దిలీప్ కుమార్ సార్ చెప్పి సమస్య పరిష్కారం అయితే చాలా మంచిదే, కానీ ఆ వాతావరణం అయితే అక్కడ కనిపించట్లేదు. దిలీప్ కుమార్ సార్ అయితే తీసుకెళ్తారు, ఎందుకంటే దిలీప్ కుమార్ గారు ఉన్నటువంటి సిచ్యువేషన్, వాళ్ళు ఫైట్ చేసినటువంటి తీరు వారు వ్యక్తిగతంగా తీసుకెళ్తారు. సమస్య ఉన్నది, ఈ సమస్యను కంపల్సరీగా పరిష్కరించాలి అనే విషయం తీసుకెళ్తారు. కానీ అది ఇంప్లిమెంటేషన్ అయ్యే సిచ్యువేషన్, నిర్ణయం తీసుకునేటువంటి విషయం అయితే ఇంకా ముఖ్యమంత్రి గారు లేరు అన్నట్టే కనిపిస్తుంది. అంటే ఈ పాటిగా దానికి సంబంధించినటువంటి వ్యవస్థ ఉండేది, దానికి ఏంది ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి. ఏంటంటే వాస్తవానికి రియాలిటీ మాట్లాడితే ఏంటి, ప్రభుత్వ ఉద్యోగాలు స్ట్రీమ్ లైన్ చేస్తే సరిపోతుంది అనేటువంటి సిచ్యువేషన్ కూడా ఉన్నది. అటువంటి నేపథ్యంలో ఎక్సెస్ ఉన్నారనే ఒక వాదన కూడా వస్తున్నది. ఇవన్నీ లెక్కలిస్తే మరి అదనపు భారమే ఇవన్నీ ఎందుకు చేయాలి? ఓకే విజయ్ కుమార్ గారు, అనితారెడ్డి గారు ఏం చెప్తారు చివరిగా కాంగ్రెస్ ప్రభుత్వానికి? కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక్కటే చెప్తున్నామండి, మేము ఇప్పటికీ కూడా నిరుద్యోగుల పక్షాన బీజేపీ ఎప్పుడు అండగా తోడుగా ఉంటుంది. నిరుద్యోగులకు జీవితాలతో చెలగాట మాడితే మాత్రం ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే సమస్య లేదు. ముందు ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని గట్టిగా పిలుపునిస్తున్నాం. మరి ఇంకొక విషయం ఏంటంటే, ఈ నిరుద్యోగులది రోజు రోజుకి వాళ్ళకు చెప్పే మాటలు కూడా వినకుండా మా ఇష్టం వచ్చినట్టు మేము చేసుకోబోతాం అన్న ఒక క్రమం అయితే జరుగుతుంది రేవంత్ రెడ్డి గారు. ఓకే రైట్. దిలీప్ కుమార్ గారు, గ్రూప్ 1 1:100 చేయాలి, డిఎస్సి ప్రస్తుతానికి వాయిదా వేయాలి, ఒక 2 నెలలు లేదంటే 3 నెలలు వాయిదా వేయాలి. అలాగే మెగా డిఎస్సి విడుదల చేయాలి, గ్రూప్ 2 గ్రూప్ 3 వీటికి సంబంధించి పోస్టులు పెంచాలి. ఇది విద్యార్థుల డిమాండ్లు. మీరు ఒక మెసేజ్ ఇవ్వాలి, జీ తెలుగు న్యూస్ వేదికగా మొత్తం నిరుద్యోగులందరికీ, విద్యార్థులందరికీ కూడా ఒక మెసేజ్ ఇవ్వాలి, ఒక భరోసాని ఇవ్వాలి. ఏం చెప్తారు దిలీప్ కుమార్ గారు? అదే కదా నేను చెప్పింది భరోసా గురించే. ఖచ్చితంగా ఈ ఇష్యూస్ ని సీఎం దృష్టికి తీసుకెళ్తా. నాకు తెలిసి ఆయన తెలియదని కాదు, బల్మూరు వెంకట్ కూడా యాక్టివ్ గా దీంట్లో ఇన్వాల్వ్ అయినాడు. ఆయన ఇప్పుడు కూడా రైట్ నో హీస్ విత్ ద సీఎం ఇదే సబ్జెక్ట్ చర్చిస్తున్నాడు ఆయన. సో నేను కూడా ఇది అయినాక ఆయనతో కనుక్కుంటా అసలు ఎక్కడ దాకా వచ్చింది ఏంటి అనేది. ఇదే బల్మూరు వెంకట్ గారు 2 రోజుల క్రితం మోతీలాల్ అనే వ్యక్తి హాస్పిటల్లో దీక్ష చేస్తుంటే 2 రోజులు వచ్చి 2 రోజుల లోపల నిరుద్యోగుల సమస్యలను తీరుస్తా అన్నారు. 2 రోజులు పోయి ఇప్పుడు 1 రోజులు అవుతుందన్నా. ఎక్కడ సమస్య అనేది ఇంకా ఎక్కువ పెరుగుతుంది కానీ ఇంకా తగ్గట్లేదు. 2 రోజులు ఇష్యూ అవుతుందా? అది అదే అమ్మా, మీరు చెప్పే మాటలు అట్లనే ఉన్నాయి కదా. ఇప్పుడు మీరు కూడా అదే మాట్లాడుతున్నారు. సో ఇట్ టేక్ సమ్ టైమ్ అమ్మా, టేక్ సమ్ టైం. దృష్టికి సీఎం దృష్టికి తీసుకెళ్తే అది ప్రాసెస్ అనేది సమయం ఇస్తే ఇష్యూ సాల్వ్ అవుతాయి. 2 రోజుల్లో ఎట్లా అనడం నాకు తెలియదు, కానీ 2 days లో సాల్వ్ అయ్యే ఇష్యూ కాదు కదా. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కొంత విద్యార్థులు నిరుద్యోగుల గురించి ఆలోచిస్తుంది. ఖచ్చితంగా కూడా నిరుద్యోగులు కోరుతున్నటువంటి డిమాండ్లన్నీ కూడా నెరవేర్చాలని కోరుకుందాం. దిలీప్ కుమార్ గారు అయితే కూడా ఖచ్చితంగా కూడా తాను కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాను, త్వరలోనే ఒక 15 రోజుల్లో ఒక మంచి ప్రకటన వస్తుంది, ముఖ్యమంత్రి కూడా నిరుద్యోగులందరికీ కూడా ఒక మెసేజ్ ఇవ్వబోతున్నారు మీడియా ముఖంగా అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి.